ఆయన దేవుడు మన మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన లైట్లు వేస్తే రాడు, ఆయన డెకరేషన్ చేస్తే రాడు, బ్యాండ్లు కొడితే ఆయన వచ్చే దేవుడు కాదు. ఆయన వెండి బంగారాలు తీసుకొని వస్తే ఆయన త్వరపడి ఆయన మన మధ్యలోకి వచ్చే దేవుడు అవసరం లేదు. ఇవన్నీ ఆయనకు నీ ఆరాధన కావాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ప్రేమ ఉన్నాడు, దయ ఉన్నాడు, జాలి అయిన కనికరమై ఉన్నాడు. ఆయన పేర్లు హీబ్రూ భాషలో ఎల్షదా, ఎలెలియోన్, ఎల్వోలాం, ఎల్రోయి, ఎల్లహరు, ఎల్ బెరత్ అలా పేర్లున్నాయి. ఆయన యొక్క గుణాలతో ఉన్నవి. అవి నువ్వు పలుకుతూ, అవి నిజమని పలుకుతూ, దొంగకు కాదు, మళ్ళీ నిజమని పలుకుతూ, దేవా నన్ను క్షమించావంటే క్షమాపణ, దేవా నన్ను స్వస్థపరిచావంటే అవును నన్ను బాగు చేసావు ఒకప్పుడు డాక్టర్లు చేతగా, అలాగున పలుకుతూ మన స్తుతిని అర్పించటమే ఆరాధన గనక. అలాంటిది మనం చేశాం గనక మన గురింది గమ్యం ఉంది. దేవుడు మనం ఇచ్చే వెండి బంగారంతో, పసుపు పాలకంతో, ఈ యొక్క ఫలాలతో ఆయన సంతోషించే దేవుడు కాదు. ఆయన తినడు. ఆయనే అంటున్నాడు 50 నేను కోడెల రక్తం త్రాగుదునా, పొట్టేల రక్తం నేను అడిగానా, నాకు అక్కర్లేదు, నాకు వెక్కసం వస్తున్నాయి. నీ హృదయము మంచిగా కావాలని, నువ్వు మంచి మనసుతో నన్ను ఆరాధించాలి, నువ్వు సన్మార్గంలో, సత్మార్గంలో, జీవమార్గంలో నాలాగా నువ్వు జీవించాలి. దేవుడు ఎట్లా ఉంటాడంటే మనిషి కూడా అట్లా ఉండగలుగుతాడని, అలాగున దేవుడు మనల్ని ఆశపడుతున్నప్పుడు అలాగున మారి ఆ మార్పులో మనం దేవుణ్ణి స్వచ్ఛందంగా ఆరాధిస్తే అది దేవునికి మహిమ. అందుగురించే మనం విగ్రహం పెట్టుకోము. అందుగురించే మనము ఈ లోకములో ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఇంకా ఏది వాడనక్కర్లేదు. హృదయం కావాలి, మంచి మనసుతో నోటితో పలుకుతున్నాం కనుక. కొద్ది చిన్న ఇప్పుడు మామూలుగా క్రైస్తవ్యంలో ప్రారంభంలో వచ్చినప్పుడు నువ్వన్నీ నేర్చుకునే దశలో ఉంటావు. అప్పుడు దేవుడు పెద్ద నీ మీదేమో ఆశపడ నేర్చుకుంటూ పలుకు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమి నేర్చుకున్నామో దాని విషయమే అవగాహన వచ్చిన అప్పుడు మాత్రం దేవుణ్ణి మంచిగా ఆరాధిస్తే దేవుడు ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందిస్తాడు. అంతేనా? మరి దాని గురించేనా నేను ఇంతసేపు మాట్లాడింది? కాదు, దానికి ఒక లింక్ ఉంది. ఏంటంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించినాక ఆయన మనతో మాట్లాడే అవకాశం ఉంది. చెప్పండి కూడా ఒకసారి. ఎందుకు అని అంటే మీరు చూడండి, ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంతసేపటికి వాళ్ళు మాట్లాడరు. కానీ టేబుల్ కింద పెడితే వెంటనే స్టార్ట్ అవుతారు కదండి. అంటే కొంచెం వెయిట్ పెట్టమంటాడు ఆయన. అవతల చెప్తుంటాడు వెయిట్ లేదు మేము పని చేయమండి అంటుంటాడు. ఏం వెయిట్? ఎడికి వెళ్ళేస్తాం వెయిట్? వాడు అంటున్న వెయిట్ ఏంటి? మేము పెడితే ఇప్పుడు చెప్పండి అంటాడు కదా. ఈ లోకంలో మరి అలాగున మరి దేవుడు కూడా అట్లనా? కాదండి. ఆయన నుంచి కదా ఆయన స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన మనం ఏదో ఆశపడి కాదు, కానీ ఆయన ఇంకా మనల్ని బాగు చేయటానికి, అయ్యో ఈ బిడ్డలు నా పట్ల ఆశ కలిగి నన్ను నిజంగా స్తుతిస్తున్నారు, దేర్ హార్ట్స్ ఆర్ రైట్, దేర్ వేస్ ఆర్ వెరీ గుడ్, కనుక ఐ కెన్ టీచ్ దెమ్ సమ్ లిటిల్ మోర్, నేను ఇంకా వాళ్ళకి చెప్పగలను అని దేవుడు మాట్లాడతాడు. కనుక ఎక్కడైతే స్తుతి ఆరాధన లేదో అక్కడ దేవుడు మాట్లాడే అవకాశం ఉండదని చెప్తున్నాను. అది కనుక సీక్రెట్. కనుక మనం బైబిల్లో ఆరాధనలో ఫస్ట్ స్తుతించినాకనే, ఎందుకు మళ్ళీ చెప్తున్నాను దీంట్లో, నువ్వు స్తుతించకపోతే నీతో మాట్లాడాడు. పాస్టర్ ఎత్తి పులిపిటేసి కింద వేసి కొట్టుకుంటున్నా నీకేం ఎక్కదు, ఏదో కొట్టుకున్నాడు అనుకుంటారు కదా. ఎంత కిందకి చేసినా కాదు, నేను అరిసి గగ్గోలు పెట్టి సౌండ్లు ఎక్కువ పెట్టి కదా ఏముండదండి. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన స్తుతించలేదు కనుక. అందరు 100 మందిలో నీ ఒక్కడితో మాట్లాడకుండా 99 మందితో మాట్లాడే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. కనుక మనం సరిగ్గా స్తుతించాలి. కనుక ఇక్కడికి ఆపుతాను నేను ఈ విషయము. నీ స్తుతి మీదనే, నీ వర్షిప్ మీదనే నీ యొక్క వర్డ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ డు నాట్ వర్షిప్ ప్రాపర్లీ యూ విల్ నెవర్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా పొందుకోలేవు. కానీ అలాంటి మంచి దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి. కొంచెం బల్లున్న రోజు పాటలు తక్కువ పాడతామే తప్ప, అలాగున నాకు చాలా బాధ పాటలు తగ్గించేస్తే దేవుని ఆరాధించడంలో. అయినా సమయాన్ని బట్టి చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని తీసుకొని వస్తారు కనుక వాళ్ళని కూడా ఆలోచించి మనము కొద్దిగా స్తుతి. కానీ మీటింగ్స్లో అయితే గంటలు పాడతాం పాటలు. ఆ ఆరాధనలో దేవుడు దిగి వచ్చి ఎంతోమంది గుండెల్ని మార్చేస్తాడు, బ్రతుకులు మారుస్తాడు. అది దేవునికి ఉంది. కనుక మరొకసారి ఈరోజు కూడా అలాగున మనం వాక్యంలోకి వెళ్ళకముందు మన స్తుతి సహాయపడదని నమ్ముదాం. దేవుడు కూడా ఇష్టపడే మాట్లాడదని నమ్ముదు. ఈరోజు మరి ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు, ఈ లోకంలో అనేకమైనవి నేను ఏదో ఒక లోకంలోంచి ఒకటి తీసుకొని చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, దేవుడు మనము ఏది మాట్లాడినా ఆయన వినాలని, దాన్ని ఒప్పుకోవాలని ఆయన ఇష్టపడడు. ఇది విడ్డూరంగా ఉండొచ్చు మీకు నేను చెప్తున్న ఇప్పుడు మాట. దేవుడు ఏదైనా మాట్లాడితే మనం నమ్మాలని ఏమీ ఆశపడడు ఆయన. దేవుడు ఏదైనా చెప్తే మనం వినాలని ఎప్పుడూ ఆశపడడు ఆయన. దేవుడు ఏదైనా చెప్తే ఆజ్ఞాపించగానే దానికి నువ్వు వెంటనే ఎస్ సార్ అని చేయాలని అస్సలు ఇష్టపడడండి. అలాంటి విరుద్ధమైన మాటలే న్యూ టెస్ట్మెంట్లో మీకు వినిపిస్తాయి. ఎందుకంటే ఇది అలాంటి చర్చ్ కనుక. ఇక్కడ ఎవడైనా బ్రతుకు మారే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి చర్చిల్లో పెద్ద ఆలయాలు కట్టి కదా, కోట్లు సూట్లు బూట్లు వేసుకొని, గౌన్లు వేసుకొని కదా, గాడ్ బ్లెస్ యూ అంటే మే గాడ్ బ్లెస్ యూ ఆల్సో ఫాదర్, అలాంటి స్థలం కాదు ఇది.
ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది దేవుడు చెప్పేది మీరు వినాలని ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మనకు తర్కముతో కూడిన బుద్ధినిచ్చాడు. యూ షుడ్ థింక్ ఫస్ట్ దేవుడు చెప్పింది కరెక్టా, ఇది రైటా రాంగా అని చెప్పి. అలాంటిది కాకపోతే దేవుడు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటే అది బుద్ధిహీనత. దేవుడు బ్రెయిన్ ఇవ్వలేదా మనకు? ఆ బ్రెయిన్ యూజ్ చేయకూడదా మనం? దేవుడే కావచ్చు, దేవుడే బ్రెయిన్ ఇచ్చి దేవుడు లోకానికి మీరు ఎక్కడైనా బ్రెయిన్ యూజ్ చేయాలి బాబు, దేవాలయంలో బ్రెయిన్ యూజ్ చేయొద్దని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? లేదంటే అట్లా లేదు. ఎక్కడ యూజ్ చేయకపోయినా దేవుడి దగ్గర అయితే యూజ్ చేయాలి. ఎందుకో తెలుసా? పచ్చి మోసంలోకి వెళ్ళిపోతాం అక్కడ యూజ్ చేయకపోతే. ఈ లోకములో అబద్ధపు శక్తి ఒకటి ఉంది కనుక అది పనిచేస్తుంది. కనుక దేవుడి సన్నిధిలో మనకు జనవరిలో ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ వచ్చినప్పుడు ఒక దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? రే సార్ మంచోడురా అని అవుతుంది. సార్కి దండం పెట్టరు, సారు గొప్పోడురా అని కొడుతుంది. ఏంది అది? గంగిరెద్దు. దేవుడు అంటున్నాడు ఆ పని చేయొద్దు, ప్రతిదానికి తల ఊపొద్దు అంటున్నాడు. తలలో బుర్రలో మనకు మేధస్సు ఇచ్చాడు, తర్కము. యూ కెన్ డిబేట్ ఇట్, యూ కెన్ థింక్ ఇట్, యూ కెన్ హ్యావ్ ఏ సంథింగ్ దాంట్లో నుంచి బయటికి రావటానికి. అలాగున దేవుడు చెప్పాడు కనుక ఎక్కడ తర్కం పనికి చేయట్లేదో అక్కడ దైవం లేదు, దయ్యం ఉంది అక్కడ. నువ్వు చెప్పింది నమ్మాలంతే, అనద్దంతే, ఇంకేమనద్దంటే అట్లేంటంట కదా. ఇప్పుడు ఈ దేవుడికి ఏదో ఉందని ఎట్లా నమ్ముతామండి? దానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఎవరన్నారా అలాగ పుట్టారా? ఎక్కడైనా తర్కాన్ని యూజ్ చేస్తున్నామా మనం? నేను చెప్తున్నాను, నేను వాక్యం చెప్పేటప్పుడు అంతా మీరు తర్కంతో అంటే ఆ యొక్క డిబేట్ చేయగలగాలి, ఇది కరెక్టా కాదా. ఆ తర్వాతే నమ్మ. నాకు ఏం బాధలేదు, నేను చెప్పిందంతా మీరు నమ్మని ఎప్పుడు అనట్లేదు. మీకు నమ్మకం కలగకపోతే వదిలేయండి. ఇది కాదు అని అంటే నేను ఇంకా కొద్దిసేపు చెప్తా. ఇది అవును అనటానికి ఇంకా ఆధారం నేను ఇంకా చెప్తాను. 5, 6, 8 గంటలు ప్రీచ్ చేసిన సమయాలు ఉన్నాయి నేను. కానీ నాకు ఆ ఓపిక దేవుడు ఇచ్చాడు. అదే కనుక నేను ఎవరిని మాత్రం గుడ్డిగా నమ్మద్దు కదా. అలాగున గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పి నేను చాలా బైబిల్లో లేనివి కూడా తీసుకొని మీకు వచ్చి చెప్తూ ఉంటాను. అవి ఎందుకు చెప్తానంటే మీరు యూజ్ చేయాలి. మీరు కనుక బైబిల్ ఇది అమ్మో దేవుడు బుక్ అంటే దేవుడు అట్లా ఇవ్వలేదండి. దీన్ని ఆలోచించాలి, తర్కించాలి, దీంట్లో ఉన్నది సత్యమా కాదా లేదా పరీక్షించి తెలుసుకొని అప్పుడు నమ్మితే నీకు స్థిరత్వం ఉంటుంది. తప్ప గుడ్డిగా నమ్మారనుకో, ఈడు చెప్పింది ఒకటి, ఇంకో పాస్టర్ చెప్పింది, ఎవరు చెప్పినా కరెక్ట్ అంటే ఇంకా అదేమి తెలియదు కనుక అలాంటిది కాదు. ఇంకోటి నేను ఈరోజు వాక్యంలోకి వస్తున్నాను. తర్కము బుద్ధి యూజ్ చేయాలి. చర్చికి వచ్చినాక పాస్టర్ చెప్పే మాటలన్నీ నమ్మాలని ఏమీ లేదు. నేను నమ్మబుద్ధి అయితే నమ్మని, కానీ ఆలోచించే నమ్మాలి. అలాగునా ఒకసారి ఒక అతను చాలా కాలమైంది ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. ఆ తర్వాత అతను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఏమిటి అని అంటే అతని బ్రతుకులో ఎగ్జామ్ కండక్ట్ చేశారు, గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది, రాశాడు, పాస్ అయ్యాడు, క్వాలిఫై అయిపోయాడు. ఆ తర్వాత అతను ఎదురు చూస్తున్నాడు. ఏమిటి అని అంటే గవర్నమెంట్ నుంచి కాల్ లెటర్ రాలేదు. అటు ఉద్యోగము లేనివాడు కాదు, ఆ తర్వాత ఉద్యోగం ఉన్నవాడు కాదు. ఎక్కడున్నాడు ఆ బాబుగారు? మధ్యలో ఉన్నారు. ఉద్యోగం లేదు కాదు, ఉద్యోగం లేదంటే అతన్ని క్వాలిఫై కానట్టు లేదు, వచ్చేసింది ఉద్యోగము. అటు పూర్తి ఉద్యోగం ఉన్నవాడు కాదు, డ్యూటీకి వెళ్తున్నవాడు కాదు. ఎక్కడున్నాడు అతను? కాల్ లెటర్ గురించి ఎదురు చూస్తున్నాడు. పిలుపు రావాలి, వస్తే అప్పుడు పోయి జాయిన్ అవుతారు కదా. మన చర్చిలోనే బ్రదర్ ఉపేందర్ ఉన్నాడు, అలా మిస్సెస్ గిరిజ. తను 2000 బహుశా నాకు గుర్తులేదు 8లోనే ఎప్పుడో రాసింది గ్రూప్ 2 ఎగ్జాము. 13 వరకు 4 years 5 years కనిపెట్టిందండి. నక్రకెల్లో ఉంటుంది. మొన్న ఆ బిడ్డకు దేవుడు చక్కటి బాబుని కూడా ఇచ్చాడు. మొదట పాప, బాబుని. మన చర్చిలో ఈ యొక్క కంప్లీట్ ఈ DTP వర్క్ అంతా చేస్తాడు తమ్ముడు రాజు వీళ్ళతో కలిసి. మంచి ఆ యొక్క ఓపిక, ప్రేమ. దేవుడు అతనికి ఇచ్చిన భార్య గిరిజ 4 years కనిపెట్టిందండి కాల్ కొరకు. తర్వాత ఇప్పుడు గ్రూప్ 2లో సెలెక్ట్ అయిపోయి చక్కగా ఆ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో ఉంది, మంచిగా జాబ్ చేసుకుంటుంది. నేను ఎందుకు చెప్తానంటే కాల్, పిలుపు అనేది లేకపోతే ఈరోజు మన జీవితాలలో మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలని నేను మొదలు పెడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో యొక్క కాల్ అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది తెలుసా అండి? బైబిల్లో దాదాపుగా ఈ కాల్ అనే మాట చాలాసార్లు దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే మనం నేర్చుకోవటానికి బైబిల్లో యొక్క కాల్ అనే మాట 889 times ఉందండి. 8 పిలుపు అనే ఉంది. చాలాసార్లు ఒక ఆయన దారిలో ఇక్కడ కనిపించాడు, మధ్యలో కల్పించి మొహం తిప్పుకొని అటు వెళ్ళిపోయాడు. హలో హలో అంటే హలో లేదు, తులలేదు అంటున్నాడు. ఎందుకు మరి ఏమైంది? మొన్ననే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయింది, వాళ్లకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఎంత బాధ వేస్తుందండి. అరే నేనేనారా అంతా నీ పెళ్ళికి రాకుండాల్సింది మీ ఇంట్లో? తృణీకారం. ఎంతమందికో
ఇచ్చారు పెళ్లి కార్డులు, కానీ అతనికి ఇవ్వలేదండి పెళ్లి అంటారు కదా, పెళ్లి పత్రిక పిలుపు ఇవ్వలేదు. అవమానపడ్డాడు. ఏంది మీతో మాట్లాడేది, మేము అంతా కనిపించలేదా మీకు అని. పెళ్ళికి పిలవకపోయినందుకు ఎన్నో ఇయర్ల స్నేహము ఇదైపోయింది, చెడిపోయింది. నేను చెప్తున్నాను ఈరోజు ఈ పిలుపుకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఆ తర్వాత మనల్ని పిలిచారు అంటానికి ఒక ఆధారం ఉండాలి, ఖచ్చితంగా ఆధారం ఉండాలండి కదా. నేను 2004-05లో మరి మహా గొప్ప భక్తుడు దినకరన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆయన పోలో గ్రౌండ్స్లో మీటింగ్, లక్షల మంది వస్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీఎంగా ఆయన అప్పుడే వచ్చాడు. ఆయనను పిలవటానికి మొత్తం అప్పుడు బెంజమిన్ గారు అని చేసినప్పుడు దాదాపుగా హైదరాబాద్లో ఉండే సినిమా యాక్టర్లందరినీ పిలిచారు, పొలిటీషియన్స్ అందరినీ పిలిచారు. ఈరోజు నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ తెలంగాణకి, ఆయనకు అప్పుడు ఏమీ లేదు, పదవి ఏం లేదు, ఆయనను పిలిస్తే ఆయన కూడా వచ్చాడు. పక్కన నేను నిల్చొని మాట్లాడాను, కూర్చోబెట్టాను. నేను వివిఐపికి ఇన్ఛార్జ్గా ఉన్నాను. అప్పుడు వాళ్ళందరినీ లోపలి తీసుకొని రావాలి. లక్షల ప్రజల మధ్యలో వాళ్ళకి సేఫ్టీ ఉండదు కనుక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అటు ఇటు టెంట్ కట్టి, డేరాల్లాగా కట్టి ఆ మధ్యలోంచి తీసుకొని వస్తారు కార్లు. కానీ ఆ కార్లలో వచ్చి ఆ యొక్క వివిఐపి ఏరియాలో కూర్చోవాలంటే దానికి నువ్వు వివిఐపో ఎవడైతే తెలుస్తుంది. అక్కడ కారు ఎంత BMW కారు తీసుకొచ్చినా లోపల రానియారు. ఆ కారు మీద మేము ఇచ్చిన ఒక స్టిక్కర్, అంటే చాలా ప్రేయర్ ఫెస్టివల్స్ అనేది ఒక స్టిక్కర్ మీద లోగో వేసి వివిఐపి కార్ పాస్ అని దానికి అతికిస్తే తప్ప దానికి లోపల. అంటే పిలిచాం వాళ్ళని, పిలిచినప్పుడు వాళ్ళకు ఒక ఆధారం ఇచ్చాం. యూ కెన్ కమ్ డైరెక్ట్ స్టేజ్ బ్యాక్ దగ్గరకు వచ్చేవాళ్ళు. రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు కానీ అందరూ వచ్చారు, వెనకే వచ్చారు. జయసుధతో పాటు అందరు యాక్టర్లను నేను దగ్గరుండి రిసీవ్ చేసుకోను. నాకు అప్పుడు ఒక గుర్తుంది, నేను దాంట్లో ఉన్నానని. ఒక బ్యాడ్జ్ ఇచ్చారు నాకు పెట్టుకొని. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పిలుపు అనేది ఉంటే దానికి రుజువు కూడా ఉంటుంది. పిలిచారని మమ్మల్ని పెళ్ళలేదు అని అంటానికి ఎందుకు, పెళ్లి కార్డు కదా, మీరు ఇంట్లో లేరు, పక్కింటోలో ఇచ్చిపోయాం, మీరు చూసుకోలేదేమో, ఆధారం ఉంది కదా. అలాగున దేవుడు ఈరోజు గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఈరోజు మనుషులు పిలుస్తున్నారు, రాజకీయాలు పిలుస్తున్నాయి, పెళ్ళిళ్ళకు పిలుస్తున్నారు, ఆ తర్వాత ఇంకెన్నో పిలుపులున్నా దేవుడు పిలుస్తాడని ఉంది బైబిల్లో. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు పిలిచాడంట. ఈ భూమి మీద ఎక్కువ మరి ఆ యొక్క దైవ సంబంధమైన ఈ యొక్క డాక్టరీని సిద్ధాంతాలను రాసిన ఆయన పేరు పౌలు. అంతకుముందు ఆయన సౌలు. ఆయన సౌలుగా ఉండి సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆ యొక్క అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 4వ వచనంలో బోర్ల బొక్కల కింద పడ్డాడు. దేవుడు ఆ రోజు పిలిచాడు ఆయనని. సో అది జ్ఞాపకం చేసుకొని ఇక్కడ రాస్తున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు అని కదా, పిలిచాడు అని. ఈ రోజు వరకు కూడా మన దగ్గర కూడా చాలామంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమి మా ఇంటికి రావట్లేదు అంటూ ఉంటే వాళ్ళు పెద్ద అంటారా, పిలిచావులే, నువ్వు పిలిస్తేగా మేము వస్తే. ఎప్పుడైనా పిలిచావా మమ్మల్ని, ఒక్కసారైనా పిలిచావా, ఇంటికి వెళ్ళి పోతున్నాం వస్తున్నాం ఒక్కసారి అని మనం తృణీకరించేస్తాం. ఆ పెద్ద రమ్మంటే వస్తామా సిగ్గు లేకుండా, పిలిస్తే వస్తాం కదా అని, పిలవని ఎట్లా వస్తామండి. అట్లానే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఇన్ని పిలుపులు ఉంటే దేవుడు మాత్రం ఒకటి చెప్తున్నాడు, అదేమిటంటే చెవులిచ్చిన దేవుడు, నీకు నాలుకను, పెదవులను, కంఠాన్ని, స్వరాన్ని సృష్టించిన దేవుడు, ఆయన కూడా ఖచ్చితంగా పిలుస్తాడండి. ఈరోజు మనం ఎంతోమందిని పిలుస్తాం, ఎంతోమందిని మనల్ని పిలుస్తారు. ఇవి కాకుండా ఇంకా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఎవరు తెలుసా, జిమ్మీ చుచ్చు అని పిలుస్తారు కదా, జిమ్మీ, టామీ, పప్పి పిలుస్తారా లేదా, పిలుస్తున్నారు. అవి కూడా వాటికి మనలాగా భాష రాదు, మాటలు రాదు, ఏమీ రావు కదా. దాని పేరు జిమ్మీ అని తెలుసు కదా, దాని పేరు పప్పి అని పిలుస్తూ వస్తున్నాయండి. కుక్కలు పిలుస్తున్నాం, జంతువులు పిలుస్తున్నాం కదా. అంటే ఈ లోకంలో ఈ పిలుపు అనేది ఏంటో సంఘానికి వచ్చే బిడ్డకు తెలియాలని నేను ఇది అలాగే చెప్తున్నాను. మరి ఈరోజు పౌలు చెప్తున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు. సో మానవ బ్రతుకుల్లో అనేకులు ఈ యొక్క పిలుపు దేవుడు పిలుస్తాడు, వినాలి. ఆ యొక్క దేవుడు ఎందుకు పిలుస్తాడు, మనకు ఆయనకు ఉద్దేశం ఉంటుంది. రోడ్డు మీద ఉన్నాం, ఆటో అని పిలుస్తాం, చూస్తాడు కదా, ఇష్టం ఉంటే వస్తాడు, రాకపోతే లేదు కదా. చూడండి, ఒక ఆటో అతను కూడా బలవంతంగా రావడానికి ఏం అవసరం లేదండి కదా. అతడు రోడ్డు మీద ఉండి తన వృత్తిలో బ్రతుకుతూ ఆటో పిలిస్తే రావాలి, ఎక్కడికని అడగాలి ఇష్టం. కొంతమంది అయితే ఆటో అని పిలిస్తే ఆడు చూడంగా చూడ ఏమనుకో, ఆయన ఇష్టం అండి, ఆటో అయింది కదా, మనం ఏమంటాం అంటే పిలిచినంత మాత్రాన స్పందించాలని ఏమీ లేదు కదండి. చాలాసార్లు కొంతమంది పిలుస్తాం, మనం వెళ్ళము, అప్పుడు వాళ్ళేమో గర్వం అండి, వాళ్ళు ఏడొస్తారు మేము పిలిస్తే పేదవాళ్ళు అనుకుంటారు. కనుక పిలుపుకు ఇన్ని రకాలుగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు కూడా పిలుస్తాడు. ఆయన ఎందుకు పిలుస్తాడు అనేది ఈరోజు నేర్చుకుందాం. మనం మార్కు సువార్త తీద్దాం, 2వ అధ్యాయం తీద్దాం,
అక్కడ ఉన్న వచనాలు మొదలు పెడితే కొద్ది నిమిషాల్లో దేవుడు చెప్తున్నాడు, నిన్ను దేవుడు పిలుస్తాడు, నన్ను పిలుస్తాడు. ఆయన దేవుడు పిలిచే ఆ యొక్క సందర్భం ఎట్లా ఉంటుంది, దేవుడు పిలిచే ఆ యొక్క సమయం ఎలా ఉంటుందో మనము ఈ యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన సముద్ర తీరం, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 2nd చాప్టర్ వర్స్ బిగినింగ్ ఫ్రమ్ 13, ఆయన సముద్ర తీరమన మరల నడిచిపోవుచుండెను. యేసు ఆయన భూమి మీద గుర్రాల మీద రథాల మీద తిరగలేదు, మనుషుల యొక్క పల్లకీల మీద తిరగలేదు. యేసు మన కొరకు నడుస్తూ ఆయన దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలుసో లేదో కదా, రాజశేఖర్ రెడ్డి గారు దివంగత మహా ముఖ్యమంత్రి, ఆయన చేవెళ్లలో వాళ్ళ చెల్లి ఉంటుంది, ఆడికెళ్ళి బయలుదేరాడు. నడుచుకుంటూ అట్లా వెళ్ళి ఆంధ్రాలోకి వెళ్ళే వరకు సీఎం అయిపోయాడండి. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఇక ఏపీలో కాంగ్రెస్ ఉండదన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎట్లా అండి కదా, చేవెళ్ళ నుంచి నడుచుకుంటూ కాళ్ళు వాపులు వచ్చేసినాయి, కానీ అలాగున నడుచుకుంటూ వెళ్ళి ఆంధ్రాలోకి వెళ్ళేవారు గొప్ప సీఎం అయిపోయాడండి. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకు చెప్తున్నాడు, ఒక పార్టీని పైకి లేవనెత్తటానికే రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్ర నడుస్తుండే, యేసు ఈ లోకములో అట్టడుగు వాళ్ళని కలుసుకోవడానికి నడిచాడండి. ఆయన గాలి గమనమైన రెక్కల మీద సంచరించగలరు, ఆయన వాయువులను దూతలుగా అగ్ని జ్వాలను పరిచారకలు చేసుకొని మేఘాల మీద నీళ్ల మీద తిరగగలిగిన వాడు ఖాళీ నడకన నడుస్తున్నాడంటే ఆయన ఎందుకు నడిచాడో తెలుసా అండి? యేసు పిలిచినంత మానవ జాతిని ఎవరు ప్రేమించలేదండి. బీదలు, కుష్ఠవ్యాధులు, అడుక్కునే వాళ్ళు ఈయన రథంలో పోతుంటే ఆపుతారా అండి? వాళ్ళకి యాక్సెస్ ఉండటానికి వెళ్ళాడు, కుష్ఠవ్యాధులను తాకి బాగు చేయటానికి ఆయన నడుస్తూ ఉన్నాడు అంతే. ఆయన భిక్షగాళ్ళు వచ్చి తన దగ్గరికి వచ్చేదని చెప్పుకోవటానికి ఈజ్ అవైలబుల్. అంత మంచి నాయకుడు అండి. యేసుప్రభువుని మించిన నాయకుడు మానవ జాతికి ఎవరు లేరు. ఆయన నాయకుడే కాదు, ఆయన మన రక్షకుడు కూడా అయిపోయాడు కనుక, ఆయన రక్షకుడే కనుక నేను చెప్తున్నాను, యేసు ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి. కనుక యేసు నడవడం అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకములాగా దేవుళ్ళలాగా మోత మొదలుపెట్టి ఆ యొక్క రథాల మీద గుర్రాల మీద వాటి మీద తిరిగిన వాడు కాదండి. ఆ మంచి దేవుడు ఈరోజు చూడండి, ఆయన నడుస్తూ ఉన్నప్పుడు జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించను. ఎందుకు బోధిస్తున్నాడంటే వినుట వలన విశ్వాసం. ఇప్పటికే తప్పుడు బోధలు భూమి మీద చాలా ఉన్నాయి కనుక వాటిని సరిచేస్తూ ఆయన బోధిస్తున్నాడు. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెడనందున కూర్చున్న అల్ఫై కుమారులకు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. యేసు ఇక్కడ పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? అల్ఫై కుమారుడైన ఆ యొక్క లేవి అనే ఒక ఆయనను పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తాడు అని రాశాడు దేవుడు. ఆయన పిలిచిన తర్వాత వెంటనే ఒక అతను లేచి యేసుప్రభుని వెంబడించాడని ఉన్నది. మరి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలండి మనం? దేవుడు పిలిచాడు కదా, దేవుడు పిలిస్తే ఉన్న పలాన లేచి అతన్ని వెంబడించేశాడే లేవి. ఇది నమ్మచ్చా లేకుంటే ఉండొచ్చా? మరి ఇక్కడ మనకి ఇంకోటి కనిపిస్తుంది. లేవి సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు కనుక ఆయన ట్యాక్స్ కలెక్టర్ అండి. ట్యాక్స్ కలెక్టర్ అయినప్పుడు యేసు ప్రభు చూచి కదా, అలాగున మరి ధనవంతులకు ఎరేస్తున్నాడా? చాలా డబ్బు కలిగిన వాళ్ళకి ఎరేస్తున్నాడా? ఒక ధనవంతుడు తన యొక్క సంఘములో తన యొక్క గుంపులోకి వస్తే అతనితో పాటు డబ్బు, కానుకలు, డొనేషన్లు వస్తాయని అలాంటి ఒక దురుద్దేశంతో, స్వార్థపూరిత ఉద్దేశంతో ఇక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ని యేసుప్రభు పిలిచాడా? ఆలోచించాలండి, మీరు ఆలోచించాలి. ఎవరైనా ఈ లోకంలో సేవకులు వాళ్ళ సంఘాలను కట్టాలంటే వాళ్ళ చర్చిల్లో మరి ఎంప్లాయీస్ అయ్యుండి బాగా ధనమున్న వాళ్ళను ఫస్ట్ పాస్టర్స్ అట్రాక్షన్ చేసి వాళ్ళ ద్వారా సంఘాన్ని కట్టాలనుకుంటారు. అది చాలా చెత్త ఆలోచన అండి. మన ఖమ్మంలో వెంకటాపురంలో 3 days యూత్ క్యాంప్ చేశాం. యూత్ క్యాంప్ చేసినప్పుడు వాళ్ళని నేను అడిగాను, మీరేం చేయగలుగుతారు అని అంటే వెజిటబుల్స్ అన్నారు. వెజిటబుల్స్కి ఆ యొక్క పాస్ట్ అక్కడ లోకల్ పాస్ట్ పెట్టడానికి అది కూడా కాలేదండి. ఎందుకో చెప్తున్నాడు, అన్నా నేను వెజిటబుల్స్ తప్ప ఏం పెట్టలేను. మా చర్చిలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఎంప్లాయీస్ కారు. దాదాపుగా అందరూ కూడా ఆ యొక్క పొలాల్లోకి వెళ్ళి మిరప తోటల్లో పనిచేసుకొని దాని మీద బతుకుతూ చదువుకునే పిల్లలకి చదువుకుంటూ అలాగున బతుకుతున్నారు. మా దగ్గర ఎంప్లాయీస్ ఎవరు లేరు కనుక అలాగున నెలకు ఆదాయం ఉండి ఇచ్చేవాళ్ళు లేరన్నా, మీరే ఆలోచించండి అన్నప్పుడు సరే మరి అలాంటి పేద స్థలానికి వెళ్తున్నామని మేమే అన్నీ తీసుకెళ్ళాము, రైస్తో పాటు అన్ని A to Z తీసుకెళ్ళామండి. ఒక్క నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క పిలుపు చూస్తే ఇక్కడ ధనవంతులను, ట్యాక్స్ కలెక్టర్లను, బాగా ఉన్నోళ్ళను పిలిచినట్టు కనిపిస్తుంది కదా. దాన్ని అక్కడి దాకా తీసుకొని అలాగని అనుకుంటే అలాగనే ఆలోచిస్తాం. ఎవరైనా ఒక దొంగ సేవకుడు కూడా ఇలాగున చర్చికి ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిదే కదా అనుకుంటే అదంతా తప్పు అండి. దేవుళ్ళు అలాంటిది ఉండదు. ఆయన
ఈ యొక్క లేవి ట్యాక్స్ కలెక్టర్ ఏం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు? ఆనాడు చాలా ట్యాక్సులు ఉండేవి. ఓడ దాటి అటునుంచి ఇటు ఒక సముద్రం దాటి వస్తే టోల్ వాళ్ళు చేసేవాళ్ళండి. అంటే ఆ యొక్క దారి ప్రయాణానికి వాళ్ళు టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. అది కలెక్ట్ చేయాలి. అంతేకాదు భూమి మీద శిస్తు వేసేవాళ్ళు, ప్రాపర్టీ మీద. ఆ తర్వాత వాళ్ళు మత సంబంధమైన పన్ను కట్టాలి. ఎవరైనా కూడా బోధిస్తూ ఉంటే యేసుప్రభు కట్టాడు. అలాగున అనేక ట్యాక్సెస్ ఆ రోజు వేస్తున్నప్పుడు రోమా ప్రభుత్వం కింద ఇస్రాయేల్ జాతి చితికిపోతూ ఉంది. అడ్డమైన ట్యాక్సులు కట్టలేక బాధపడుతున్నారు. అలాగున ట్యాక్సులు కడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు ఆయన పిలవంగానే ఆయన వదిలి ఎందుకు వెళ్ళిపోయాడండి? అలాగున వదిలి వెళ్ళిపోతారా ఎవరైనా? ఉన్న ఫలానా తన దగ్గర ఆ యొక్క సుంకము ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆ బెంచ్ దగ్గర నుంచి లేచి వేసి వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఇది నమ్మచ్చా బైబిల్లో? ఇలాంటిది కాదండి. బైబిల్లో కొంత రాస్తాడు దేవుడు, మిగతా చోట ఆయన గురించి అన్నీ తెలియజేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది లేవి అనే అతను ట్యాక్స్ కలెక్టర్ అయ్యి యేసును వెంబడించక ముందే ఈజ్ ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసుకు ఒక మంచి శిష్యుడిగా బ్రతికాడని. కానీ యేసు పిలిచినాక వదిలాడంటే దాంట్లో ఏమిటంటే ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ లేవి అతను, లేవి పేరే లేవి కనుక అతడు యూదుడు కనుక అతడు ఆ యొక్క వృత్తిలో ఉండి ఆ వృత్తిని చేస్తూ దానిలో చాలా నలిగిపోతున్నాడు. ఏంటి, నేను ఒక యూదుడిని అయ్యుండి ఈ రోమన్స్ కొరకు నేను ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ పిండి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేస్తూ ఆ డబ్బుని ఇటు ఈ డబ్బుని ఇటు మార్చి ఇలాంటి దాంట్లో ఉన్నానే నేనని చెప్పి నలిగిపోతూ తన ఆరాధనకి వెళ్ళలేక, ప్రార్థనకి వెళ్ళలేక, సినగాగ్స్కి వెళ్ళలేక, ఆ తర్వాత సమాజ మందిరంలోకి వెళ్ళలేక, ప్రభువుని ఆరాధించలేక, బలి అర్పించలేక తను ధర్మశాస్త్రానికి స్ట్రగుల్ అవుతున్నాడండి. లోపల గుండెలో స్ట్రగుల్ అవుతున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. యేసు బోధలు వింటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అలాంటి ఒక పరిస్థితిలో అతని గుండెలో మదనము, అతని గుండెలో ఒక బాధ. యేసు హృదయాలను ఎరిగిన దేవుడు కనుక వెళ్తూ ఉన్నాడు, అటు నుంచి వస్తూ ఉన్నాడు, లేవిని గమనిస్తూ ఉన్నాడు. లేవి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు ఏం చేశాడంటే లేవి నన్ను వెంబడించు అనగానే ఉన్నదాన్ని వదిలిపెట్టేసేసి ఆ యొక్క వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా అండి, ఆ లేవి బ్రతుకులో బైబిల్ చెప్తుంది విశ్రాంతి లేదు. డబ్బున్నా, సంపాదన, ఉద్యోగం ఉన్నా అతని బ్రతుకులో విశ్రాంతి చాలా. ఈ లోక సంబంధమైన ఆ ప్రొఫెషన్లో అతడు నలిగిపోతున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. ఏమని పిలిచాడు తెలుసా? లేవి రా అని ఒక పిలిపించాడు. అని అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడంటే నాకు ఉన్న బాధ, సమస్య, తీరని ఈ యొక్క స్ట్రగుల్ అది తీర్చగలిగిన వాడు ఈలే అని చెప్పి యేసుప్రభు అని చెప్పి అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎక్కడున్నాయి? ఆ యొక్క మత్తయి సువార్త 11:28 బైబిలు స్పష్టంగా చెప్తున్నది. ఈ లోకములో దేవుడు ఎవరికి పిలిపిస్తున్నాడంటే మొదటిది మంచిగా వినండి. బ్రతుకులో ఈరోజు ఈ మెసేజ్ మీ జీవితాలకు ఎంతో విలువైంది కనుక నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయు వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. యేసు లేవిని ఎందుకు పిలుస్తున్నాడంటే విశ్రాంతినివ్వటానికి పిలుస్తున్నాడండి. దేవుడు మనకిచ్చే పిలుపు ఈరోజు భూమి మీద ఏంటో తెలుసా? నీ బ్రతుకులో విశ్రాంతి లేదని, నువ్వు ఆ విశ్రాంతిలోకి రావాలని కష్టపడి, బాధపడి ఎన్నో ప్రయత్నాలు చేసినా అది వీలు పడదని నీ మనసులో ప్రార్థన మొదలుపెట్టి నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నా, నేను ఈ కష్టాన్ని భరించలేకపోతున్నా, దీనిలోంచి బయటికి రాలేకపోతున్నా, నా హృదయం, నా మనసు నలిగిపోతున్నాయి, నా ఆరోగ్యం పాడైపోతుంది, నేను పెద్ద ఆఫీసర్లకు జవాబు చెప్పలేకపోతున్నాను అని నలుగుతూ నీ లైఫ్లో ఒకవేళ స్ట్రగుల్లో ఉన్నప్పుడు, ప్రెషర్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడని తెలుసా? రా బిడ్డ, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. సంగారెడ్డిలో ఒక పొద్దున పూట ఏమైపోయిందనంటే 11 గంటలకు అట్లా ఆ టైంలో అనుకుంటున్నాను, నేను మర్చిపోయాను కొంచెం, ఒక రివాల్వర్ పేలిందండి. టాప్ అని పేలింది. పేలంగానే బయట ఉన్న ఒక అతను లోపలికి వెళ్ళే వరకు అక్కడ రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడు. పేలిందైతే పెళ్ళింది, కానీ అతన్ని బ్రతికించాలని ప్రయత్నం చేశాడు. చేస్తే కాలేదు, బతకలేదు, ఆయన చచ్చిపోయాడు. వెంటనే పోలీస్కి కానీ ఇటు ఆ యొక్క మెడికల్ హెల్ప్ తీసుకొని ఆయన ఇచ్చేశారు. వెంటనే ఆయన భార్యకు ఫోన్ చేశారు. చేస్తే ఆమె విని స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత అలాగున ఆ ఒక రోజంతా కూడా ఉండి తెల్లారి పేపర్లలోకి వచ్చిందండి. చచ్చిపోయిన ఆయన ఎవరో హంతకులు ఆయనను చంపలేదు, ఎవరో దుర్మార్గులు వచ్చి చంపలేదు, శత్రువులు చంపలేదు, ఇంకా లేకపోతే పొరపాటు కాదు, తన్ను తాను కాల్చుకొని చచ్చిపోయాడండి ఒక ఎస్ఐ. జస్ట్ కొన్ని నెలల క్రితం జరిగింది. ప్రతిసారి నేను పేపర్లు తీసి చూపించడం నాకు ఇష్టం ఉండట్లేదు ఈ చర్చిలో.
మీరు చదవాలి, న్యూస్ చదివినా గుర్తుంటుంది. సంగారెడ్డిలో ఒక ఎస్ఐ చచ్చిపోయినప్పుడు పెను విషాదం అండి. భార్య పిల్లలు అలాగున్నారు. మరి దానికి కొన్ని రోజుల ముందే జరిగిన సంఘటన బట్టి వాళ్ళ బ్రదరిన్లా బయటకు వచ్చి భయంకరంగా పోలీస్ డిపార్ట్మెంట్ని దూషించాడండి. ఈ పోలీస్ డిపార్ట్మెంటు మా బావను బలి తీసుకుంది. ఎందుకో మొన్న నేను 4-5 lakhs సర్దాన్ని ఇచ్చాను. అప్పుడే నాకు ఆ డబ్బులు ఇచ్చినప్పుడే అనిపించింది, అయ్యో ఎట్లా ఉన్నాడు ఏం పరిస్థితి అంటే. ఏమిటి అని అంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ సంగారెడ్డిలో ఆ హైవే మీద డబ్బులు కలెక్ట్ చేస్తూ తనకంటే పై అధికారికి ఇచ్చి ఆ తర్వాత ఇంకా డిఎస్పీ లెవెల్ ఇవ్వండి, డబ్బులో ప్రెషర్ తోటి బతుకుతూ ఉన్నాడు. నీ ఉద్యోగము చెప్పాలంటే తొక్క అవతల, కానీ ఈ కలెక్షన్ జాబ్ చేయాల్సి వస్తుందండి. ఎస్ఐలు భయంకరంగా చేయాల్సి వస్తుంది. నేను ఏమి కూడా నా ఊహించి కల్పించి కావట్లేదు. మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టి చూడండి, వస్తుంది, ఇంగ్లీష్లో కొడుతుంది. ద ఎస్ఐ హూ సూసైడ్ అని చెప్పి ఒక 2 మాటలు కొట్టండి, వస్తుంది. ఇంక ఇప్పుడు పేపర్లు కూడా ఎత్తుక్కోనక్కర్లేదు, నాలాగా నేను చదివి కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఏమైందండి, అలాగున్న లక్షలు వాళ్ళకు నెలకింత చేరాలి, ముట్ట చెప్పాలి పై అధికారులకు. ఆ తర్వాత రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వీళ్ళే సెల్ఫ్గా డబ్బులు రేజ్ చేసుకోవాలి. ఆ మీటింగ్ పెట్టాలంటే పాపం ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు రైజ్ చేసుకో, ఆ డబ్బులు రైజ్ కాలేదు సరిగ్గా. పాపం ఆ డబ్బులు కొదవున్నాడు, ఇటు ఒకవైపు కాలేదు. ఇంకా పై అధికారులకు డబ్బులు ఇవ్వలేక ఇక వాళ్ళు ప్రెషర్ పెడుతున్నా కొద్దీ ఇంకా ఏమనుమానం అంటే, ఇతడు ఈ రోడ్డు మీద కలెక్షన్ చేసి కొంత డబ్బు మింగేస్తున్నాడని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇన్ఫార్మర్లను పెట్టారు. అది చూసి అసలే సిగ్గుమాలిన పని చేస్తున్నాం, రోడ్డు మీద కలెక్షన్లు చేసుకుంటూ ఆ కలెక్షన్లలో మళ్ళీ నొక్కేస్తున్నామని ఇంకా పై అధికారులు ఈయన మీద ఇన్ఫార్మర్లను పెడితే దానికి బాధపడ్డాడు. ఏంటి నేను డిపార్ట్మెంట్లో ఎందుకున్నాను. తర్వాత ప్రెషర్ ఎక్కువ అవుతున్నా కొద్దీ 5 లక్షలు బావమరి దగ్గర అడిగి ఇచ్చాడండి. ఆ తర్వాత కూడా 8 lakhs ఎంతో ఇంకా డిమాండ్ ఉండింది. ఇక నేను బతకలేని ఈ డబ్బులు బాధతోనని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉంటాయి, ఆముడు కనుక వాళ్ళకేమి ఇది అండి, అన్నీ కూడా వాళ్ళకి లెక్కలు ఉంటాయి. వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఆ రివాల్వరు ఎవరినో ఇచ్చేయటానికి కాకుండా కాల్చుకొని చచ్చాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఎస్ఐ పేరు కానీ అవన్నీ నేను పేపర్ తేలేకపోతున్నాను. నో చూపిస్తాను మీకు పేపర్లలో. జస్ట్ 2-3 months బ్యాక్ జరిగింది. ఆయన భార్య ఫోటో చూశాను, వాళ్ళ బావమరిది 2 రోజులు 3 రోజులు చదువుతాను నేను, వాళ్ళ ఫాలో అవుతాను న్యూస్. అన్నీ చదివి ఒకటి అనిపించింది, ప్రభువా ఇతడికి ఒక బాధ ఏంటో తెలుసా, అతడు నీ పిలుపు వినలేదేమో. తన బాధలో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఏ ఒక్క బొమ్మల దగ్గరికి వెళ్ళాడు, విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు, దేవాలయానికి ఎక్కడికే వెళ్ళి ఉంటాడండి పాపం మానవుడు కనుక. వెళ్ళి ఆ బాధ భరించలేక ఏంటి డిపార్ట్మెంట్లో ఇట్లా బతున్నాను, ఎట్లా 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 ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నానండి, ఈ బైబిల్లో లేవి ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో. సో ప్రెషరైజ్డ్ ఇన్ హిజ్ డ్యూటీ, ఎంత ఒత్తిడితో బతుకుతున్నాడంటే లేవి. ఎందుకు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడం, ఎందుకు తీసుకెళ్ళి కట్టడం, అధికారులకు ఎందుకు ధనదాహం తీర్చడం. నేను ఒక యూదుడను, యేసును దేవుడిని ఆరాధించలే, ఇంకప్పుడు యేసుని వాళ్ళని దేవుడిగా పూర్తి కూడా కాదు. నేను ఎందుకు ఆరాధించలేకపోతున్నాను, నా పిల్లలతో పండగ వస్తే సంతోషించలేకపో 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి, నా డ్యూటీలో ఒక్కసారి యెరూషలేముకి వెళ్ళలేకపోతున్నాను పాత నిబంధనను. ఈ బాధ ఎట్లా బతుకుతున్నానే అని తను మదన పడుతూ యేసు వెళ్ళడము రావడము ఆయన బోధలు వింటూ ఉన్నాడు. తన గుండెలో విశ్రాంతి లేనప్పుడు యేసు పిలిచాడు, ప్రయాసపడి భారం మోయారులారా లేవి లేచి నన్ను వెంబడించు, నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అంతే, అదంతా పక్కన పెట్టి, అది 1 dayలో జరిగింది కాదు. హీ ప్రిపేర్డ్ ఆల్రెడీ. ఒక రోజు యేసు పిలిస్తే వెళ్ళిపోదాం అనుకున్నాడు. యేసు పిలిచినాక అదంతా సెటిల్ చేసేసి వెళ్ళిపోయాడు తప్ప ఆయన వెనక ఎంక్వైరీలు ఏమేం చేయలేదు. బైబిల్ కూడా ఒకటి చెప్తుంది ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో యేసు ఎప్పుడు పిలుస్తాడో తెలుసా అండి, నీ బ్రతుకు విశ్రాంతి లేకుండా అయిపోయినప్పుడు పిలుస్తాడు. నీకు ఏ మనిషి కూడా నెమ్మది ఇవ్వలేనప్పుడు పిలుస్తాడు. రివాల్వర్లు తీసుకొని కాల్చుకుని ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్కి ఎంతమంది లోకంలో వెళ్ళిపోతున్నారండి. దేవుడు అంటాడు, మరి నేను పిలుస్తున్నాను, నా పిలుపు వింటే నువ్వు ఆ యొక్క లేవీలాగా వదిలిపెట్టి వస్తావా. చూడండి, కొన్ని అధ్యాయాల తర్వాత కొన్ని బుక్స్ తర్వాత ఎక్కడున్నాడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈయన పేరే ఇంకొక, ఆయనకు 2 పేర్లు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి బైబిల్లో. అలాగున యోసేపు పేరు, పేతురు పేరు, అలాగున సీమోన్ పేతురు ఎట్లా పెట్టాడు, అలాగున అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఈ యొక్క యేసు పిలుపుకు లోబడ్డ ఈ లేవి ఏమయ్యాడంటే అపోస్తులుడయ్యాడు.
యేసుతో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, యేసు పునరుత్థానాన్ని చూశాడు, యేసు పరలోకానికి ఎక్కిపోయే దినం కూడా ఉన్నాడు. ఆ రోజు ఉండి తర్వాత వెళ్ళిపోయాడని చెప్పి బైబిల్లో 12 అప్పుడు వారు, ఎవరు వాళ్ళు అంటే కింద వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలమై, మత్తయి. ఈ లేవి అనే ఆయన పేరే మత్తయి. కనుక మనకు కూడా 2 పేర్లు ఉంటాయి బైబిల్లో, చాలామందికి అలాగున్నాయి, లేని వాళ్ళకు ఉండవు. ఈ మత్తయి అనే ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆ మేడగదిలో అద్భుతాలు చేసి ఈ భూమి మీద ఒక అపోస్తుడయ్యాలండి. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు పిలుపు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీకు విశ్రాంతిని ఇవ్వటానికండి. మన మీదున్న కాడి, మన మీదున్న భారము, మన మీదున్న ఈ లోకపు యొక్క ప్రెషర్ ఎంత భయంకరమైందంటే మనం నలిగి చచ్చిపోతాం దాని కింద. కనుక ఆయన అంటున్నాడు, నేను పిలుస్తాను. ఎవరిని పిలుస్తానో తెలుసా? విశ్రాంతి లేని వాళ్లకు విశ్రాంతిని ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైందా? యేసు ప్రభు పిలవంగానే లేవి వెళ్ళిపోయాడు అనుకుంటారు, అది అక్కడ బైబిల్ అట్లే ఉంది మరి. కానీ బైబిల్ అంతా కూడా కూలంకషంగా మనము ధ్యానిస్తే దాంట్లో లేవి యొక్క ప్రొఫెషన్లో ఉండే బాధ ఏంటి, అతడు పడ్డ దుఃఖం ఏంటి, అతడు పడ్డ వ్యధ ఏమిటో యేసు ఎరిగి కనుక పిలిచాడండి. ఆయన అక్కడే ఎందుకు పిలిచాడంటే, ఇంకా నీవు యొక్క సుంకం మెట్టును పట్టుకొని కూర్చుంటావా? విశ్రాంతి లేకుండా నలిగిపోయి నశించిపోతావా? లేదంటే నేను పిలిచినప్పుడు నా వెంబడొస్తావా అని చెప్పి యేసు పిలవంగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడండి. చెప్పలు కొడదామా? గట్టిగా చెప్పలు కొడదామా? ఈరోజు యేసు ప్రభు అదే అంటున్నాడు, ఆయన విశ్రాంతి లేకుండా నిన్ను పిలిస్తే నువ్వు లోబడుతున్నావా? ఆయన వెనకొస్తే ఎంత విశ్రాంతి ఇస్తాడండి. ఆయన కాడి సులువైనది, ఆయన భారం తేలికైంది కనుక ఆయన ఈ పండగ చేయి, అది చేయి, ఇది చేయి, ఇంత గట్టు, అంత పెట్టని మత సంబంధమైన ఏ భారము లేదండి. సంవత్సరానికి 12 పండగలు చేపిస్తాయి కొన్ని మతాలు. భారంగా ఉంది అసలు. క్రైస్తవ్యంలో అసలు పండగే లేదు. ఈ చర్చ్ అసలు ఏ పండగ చేయదండి. రక్షణ పండగ ఈ చర్చిలో ఉంది, స్వస్థత పండగ ఈ సంఘాల్లో ఉన్నది, నీతి పండగ ఇలాంటి సంఘాల్లో అవే ఉంటాయి. ఏదో ఒక 2 రోజులు ఇంత అన్నం వండుకొని 2 కొత్త బట్టలు కొనుక్కునే పండగలు కాదు. మహిమగల పండగలు ఈ సంఘాలు నేర్పిస్తాయి. ఇలాంటివి న్యూ టెస్ట్మెంట్ చర్చిలో. దేవుడు అంటున్నాడు, ఈ లోకములో మతము భారంగా ఉన్నవాళ్ళు, ఈ లోకములో జీవనోపాధి భారమైపోయిన వాళ్ళు, ఈ భూమి మీద నీతిగా బ్రతకడం భారమైన వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రండి, నేను మీకు విశ్రాంతి. నమ్మండి, బైబిల్ చెప్తుందండి. లేవి అలాంటి విశ్రాంతి పోదు. మహిమలో 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 అపోస్తులు మేడగదిలో ప్రార్థిస్తారు. అక్కడున్నాడంటే ఎట్లా ఉన్నాడండి? దేవుడి పిలుపుకు స్పందించాడు. దేవుడు పిలుస్తున్నాడు, అది నీ ఇష్టం. ఇంకా నేను చెప్తున్నాను, ఆ సంగారెడ్డిలో ఎస్ఐ కాల్చుకొని చచ్చాడంటే అలాంటి బతుకు ఈరోజు భార్య విధవరాలు, పిల్లలు దిక్కులేని తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. బతుకంతా అట్లా బతకాల్సిందే. చచ్చిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు అతన్ని బతికిస్తుందా అండి? ఉండొచ్చు, కరప్షన్ అన్ని డిపార్ట్మెంట్లో, నాట్ ఓన్లీ పోలీస్. ఎవరైనా సంగారెడ్డి ఇన్స్పెక్టర్ను బతికించగలుగుతారా? లేరండి. కానీ దేవుడు బతికించగలుగుతాడు. ఆ చచ్చిపోకముందే దేవుడు పిలుస్తాడు, రా బిడ్డ, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్న ఆ పిలుపు బైబిల్లో ఒకటి కనుక. రెండోది చూపిస్తాను త్వరగా. ఆ యొక్క లూకా సువార్త 19వ అధ్యాయం తీద్దాం. ఇక్కడ కూడా అలాగనే ఉంది. ఇక్కడ కూడా దేవుని యొక్క సన్నిధిలో లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడో చూడండి. దేవుని యొక్క వాక్యం వచనాలు ఇలాగుంటాయి. 19th చాప్టర్. ఆయన సంచరించుచు, ఆయన ఒక దగ్గర కూర్చునేవాడు కాదండి. ఆయన ఒక దగ్గర ఆశ్రమం పెట్టి కదా, రండి కదా ఇక్కడ భజన చేద్దాం అనలేదు ఆయన కదా, రండి ఇక్కడ ఒక దేవాలయం కడతాం అనలేదు, రండి ఇక్కడ ఉచిత బియ్యం పంపిణీ చేద్దాం అనలేదు కదా, రండి మీకు మెడికల్ క్యాంప్ పెడతా అనలేదు యేసు ప్రభు. ఆయన ఎక్కడున్నా స్వస్థపరిచేవాడు, ఎక్కడున్నా ఏదైనా చేయగలిగేవాడు, అరణ్యంలో రొట్టెలు పెట్టేసేవాడు. ఆయనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండని, ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగలిగిన కానీ పొట్టివాడైన జనులు గుంపుగుడి ఉందన్నా చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానండి కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసుటకు మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చి కళ్ళెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంట్లో. ఇక్కడ కూడా ఇంకోసారి దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ పిలిచాడు దేవుడు. ఎవరిని పిలిచాడు? మనం మొదటి నుంచి వస్తే కదా, ఎరుకోపట్నం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎరుకోపట్నంలో సమస్తం ఉంది. ఆ ఎరుకోపట్నంలో యేసు ప్రవేశించాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య అని ఆయన. ఆయన మామూలు ఇందాక ట్యాక్స్ కలెక్టరు, ఈయన ట్యాక్స్ కలెక్టర్ కాదు, ఈయన కాంట్రాక్టర్ ఫర్ ద ట్యాక్స్ కలెక్టర్. అంటే ఈయనే కాంట్రాక్ట్ తీసుకొని ఒక 12-15 మందిని ట్యాక్స్ కలెక్టర్స్ పెట్టుకోవచ్చు. అంటే ఆయన సిటీఓ అనమాట మన లాంగ్వేజ్లో. కనుక అవి ఇంకా చాలా పై పొజిషన్. అలాంటి వాడు తన బ్రతుకులో యేసు అక్కడికి వస్తూ ఉన్నాడండి. యేసు వస్తూ ఉంటే మరి ఆయన చూడాలనుకున్నాడు. ఇక్కడ చెప్తే ఎట్లా ఉందంటే, యేసు ప్రభు భలే పిలుస్తున్నాడండి. ధనవంతులనే పిలుస్తున్నాడు కదా. అమ్మో, యేసు ప్రభు హుషారున్నాడు, పాస్టర్లు హుషారు ఉండాలి కదా, అంత ధనవంతులనే పిలుస్తున్నాడు.
ఇందాక చూస్తే ఈయన కూడా ధనవంతుడే. అంటే యేసుప్రభు ధనవంతులనే పిలిచే దేవుడా? ఇలా అవున ధనవంతులతో దేవుని యొక్క సేవ అస్సలు కాదండి. ఈరోజు చాలామంది సేవకులు ధనవంతులతో సంఘాన్ని కట్టాలని చెప్పి కూలిపోతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు ధనానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ ధనవంతుల్లో ఉన్న విశ్వాసానికి వ్యతిరేకి దేవుడు. ధనమున్నవాడల్లా ధనాన్ని నమ్ముకుంటాడు తప్ప దేవుని నమ్మలేడు. కనుక అంత భయంకరమైంది భూమి మీద ధనం కనుక ఎన్నడూ ఆయన మళ్ళొక్కసారి తన సంఘాన్ని పేక మెడల్లాగా కూలిపోయే ఒక తుక్కు పనికిరాంది కట్టలేదండి. రోమా ప్రభుత్వమే కానీ, ఆ యొక్క ఈ భూమి మీద జార్ చక్రవర్తులే కానీ, అతి భయంకరమైన రాజ్యాలు ఈయన ముందు కూలిపోయినాయండి. సంఘం ముందు అంత పవర్ఫుల్గా కట్టినప్పుడు ఆయన ఈ లోపంతో కట్టలేదండి. చర్చిలో ధనవంతులు, ఈరోజు చాలామంది పాస్టర్లు అలాగునే ధనవంతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, చర్చికి వచ్చే ధనవంతులకి ఆధిక్యతలు ఇచ్చి, చర్చికి వచ్చే ధనవంతులతోటే ఇచ్చేస్తున్నప్పుడు ఆ సంఘాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. దేవుడు అలాగున కోరు. ఇక్కడ ధనవంతుల గురించి మాట్లాడుతాం. మరి పేతురికి ఏం ధనం ఉందండి? రెక్కాడితే డొక్కాడని వాడు పేతురు. ఆయన చేపలు పట్టుకొని కడుపు పోషించుకుని పిలిచాడు. పేతురుని పిలిచి రా, నేను మనుషులు బట్టే జాలకి చేస్తాడు. అయిపోయాడండి. యేసుప్రభువుకున్న 12 మంది శిష్యులు ఒకళ్ళిద్దరు తప్ప అంతా పేదలే. ఎందుకు పేదల్ని తీసుకున్నాడు దేవుడు అంటే, ఒకటి తెలుసు, పేదల జీవితంలో ధనము లేదు కనుక వాళ్ళ జీవితంలో గర్వం ఉండే ఛాన్స్ లేదు. గర్వము దేవుడికి పచ్చి వ్యతిరేకం కనుక ఆయన అందు గురించి వాళ్ళని కాక, ఎక్కడైతే ధనముతో గర్వం ఎక్కి తన మాట వినకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారో అని దేవుడు పేదలనే తీసుకొని ఆయన మహా ఐశ్వర్యం ఇచ్చి వాళ్ళని కట్టాడని మళ్ళొక్కసారి బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఈరోజు సంఘాన్ని కట్టడానికి ధనవంతులు అవసరం అస్సలు అవసరం లేదండి. దేవుడికి కావాల్సింది నీతిమంతులు, పరిశుద్ధులు, ఆయన మాటకు లోబడే విధేయులు కావాలి తప్ప సంఘాలలో ఎవడు కూడా. నేను మొన్న ఒక జడ్చర్లో రిట్రీట్ పెట్టినప్పుడు మేము అక్కడికి వెళ్ళి పాస్టర్స్ ఫెలోషిప్ అయిపోయి మాట్లాడిన పక్కకి రాగానే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ పాస్టర్ మా మాట వింటాడు అంటున్నాడు. అది ఎట్లా ఉంది చూడండి. అంటే ఇక్కడ ఎవడైనా అడుగు పెడితే మా మాట వినాలి అంటే అలాగున సంఘ గద్దలు, పెద్దలు కాదండి, సంఘ గద్దల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. పాస్టర్ని తైతక్కలాడిస్తారు, ఇలాగ ఆడిస్తారు. అదేనానండి? ఎందుకంటే ధనం వాళ్లకు. ఈ లోకంలో ఉద్యోగాలు, ఈ లోకంలో అవి ఎట్టి పరిస్థితుల్లో సంఘాన్ని కట్టలేవండి. ప్రార్థన, మారు మనసు, పశ్చాత్తాపం, ఉపవాస ప్రార్థన చేస్తూ వాళ్ళ చేత కట్టుకుంటాడండి. కనుక అలాంటి సంఘాలన్నీ అలాగున తగలబడి ముక్కలైపోయి కోట్లల్లో తిరుగుతుంటే, పాస్టర్లను కిక్కులు దాన్ని ఎలగొడుతుంటుంటే, మళ్ళీ పాస్టర్లు మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ ధనవంతులతోనే కట్టాలనుకుంటారు. కుక్క దేనికి తిరుగుతుందంట? వాంతికి తిరిగినట్టున్నారు. అంతే, ఇంకానికి ఏం చేసేది. కానీ బైబిల్లో మీరు పొరపాటు పడద్దని చెప్తున్నాను. ఇక్కడ దేవుడు ఇంకొక జక్కయ్యను పిలిస్తే, దేవుడు పిలిచింది తనకు ఒక ధనవంతుడు దొరికితే తన చర్చికి, తన యొక్క బృందానికి, అప్పుడు ఏం చేయొచ్చు? ధనవంతుడు ఆ ధనవంతుడిని తీసుకొని వెళ్ళి కదా మంచిగా మాట్లాడి ఆయన మస్తు కానుకలిస్తే యేసుప్రభు ఏం చేయొచ్చు? ఆ కానుకలతో రోజు నడుచుకుంటూ తిరుగుతున్నాడు. కనుక తనకు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్లకు 12 స్ప్లెండర్ కొనిస్తే హీరో పోతూ ఉంటారు శిష్యులుగా. మధ్యలో యేసుప్రభు ఒక బుల్లెట్ తీసుకొని, మన జగదీష్ లాగా జయరాజు బ్రదర్, ఆహా బుల్లెట్ స్ప్లెండర్లు పోతుంటే ఏముంటుందండి? అరే మరి యేసుప్రభు శిష్యులాగా ఎంత రోజులు ప్రభా కాళ్ళ మీద నడిపిస్తావు, అందరం తీద్దామని కదా మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు రావండి అంటే అలాంటి ఆలోచన లేశమైన యేసుకు లేదండి. ఈనాడు బుల్లెట్లు, నేను స్ప్లెండర్లు అని చెప్పాను కానీ యేసు చక్క గుర్రం ఎక్కి తర్వాత 12 గాడిదల మీద వీళ్ళని ఎక్కించి పోతుంటే సీన్ ఎంత బాగుంటుందండి. ఫోటో తీస్తే గ్రూప్ ఫోటో కదా. మరి గుర్రాలు గాడిదలు కొనాలని డబ్బులు కావాలా లేదా? మరి దేవుడు ఇలాంటి డబ్బులను పట్టుకున్న పట్టుకోవాలా లేదా? అలాగుని అనిపిస్తుందండి ఆలోచిస్తే. ఒక్కసారి అలాగున ధనవంతులను కూడా యేసుప్రభు చెప్పాడు, మీ ధనాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు. ధనమా దైవమా? సినిమా చూశారేంటి రామరాది? చూసే ఉంటారులేండి. ధనమా దైవమా? అవునండి. మరి ఏదో ఒకటి చెప్తుంటే ఈరోజు యేసుప్రభు మళ్ళొక్కసారి ఇక్కడ ధనవంతులను పిలుస్తుంటే మీరు అలాంటి పొరపాటు పడద్దు. ఎవడైనా ధనవంతులనే చేరదీస్తున్నాడంటే సేవకుడు, వాడు సేవకుడు కాదు, వాడు దొంగ పాస్టర్. వాడు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ధనవంతులతో యేసు కట్టలేదు కనుక ఆయన నిజ శిష్యుడు, ఆయన నిజమైన పాస్టర్ కూడా కట్టాడు. దానికి వేరొక కడతగలుగుతాడు కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే జక్కయ్యను పిలిచింది అందుకొరకు కాదు. అది చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. జక్కయ్య ఇన్ని రోజులు యేసుప్రభు గురించి తెలుసు, వెళ్ళగలిగాడా? వెళ్ళలేదు. ఇన్ని రోజులు అతడు జక్కయ్యా అంటే, యా అంటే యెహోవా అని ఉంది అతని పేరులో కనుక అతడు యూదుడే. ఆ తర్వాత అతడు ట్యాక్స్ అది చెయ్యకూడదు, గుత్తేదారు పని అస్సలు చేయకూడదు, లోకాన్ని ముంచొద్దు, మనుషుల్ని బాధ పెట్టకూడదు, ఆ తర్వాత అక్రమంగా ఇవన్నీ తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్నాయి కనుక అవన్నీ తెలిసి ఏం చేస్తున్నాడు? పాపంలో బతుకుతున్నాడు.
పాపం మితిమీరిపోయింది. యేసు యొద్దకు వెళ్ళి ఒక మీటింగ్లో వెళ్ళి కూర్చుందామని కూడా అతనికి టైం లేదు, సంపాదన ఆర్జన. కానీ అలాంటి బ్రతుకులో ఇతడికి కూడా హృదయంలో ఒక బాధ ఉంది. నేను సస్తే ఏమవుతాను, నేను సస్తే ఎక్కడికి పోతాను, నా సెటిల్మెంట్ ఎవరు చేస్తారు అని చెప్పి గుండెలో మదన పడుతూ ఉన్నప్పుడు యేసు గురించి విన్నాడు, యేసు గురించి చూడకపోయినా గ్రహించాడు. యేసు ఆ మార్గం వస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, మన జీవితంలో ఉన్న వ్యధ, బాధ, ఘోష, మనలో పాప భారం అంటారు, ఇక్కడ ద గ్రేట్ బర్డన్ ఆఫ్ సిన్ అంటారు, పాప భారము. ఆ భారం ఈరోజు కూతురు పెద్దగా అయిందంటే తల్లిదండ్రులకి ఏం భారం ఉంటుందండి? పెళ్ళి భారం ఉంటుంది, అవునా కదా? కొడుకు పెద్దగా అయిపోయాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, అరే నా కొడుకు ఒక జాబ్ రావాలని ఆ తల్లిదండ్రులకు భారం ఉంటుందండి. అంత సింపుల్గా ఈరోజు ఈ భారాన్ని, పాప భారాన్ని వహిస్తున్న వాళ్ళ విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉంటాడు. కనుక ఆయన ఎరుకలో వీధిలో వచ్చేసేసాడు. యేసు అక్కడి నుంచి వస్తుంటే వెళ్ళి చూద్దామనుకున్నాడు. చూద్దామనుకున్నంత మాత్రాన యేసు కనిపించట్లేదు. ఎందుకో తెలుసా? జక్కయ్య పొట్టివాడండి. అతడి ధనమున్నా, అతడికి పరపతి ఉన్నా, అతడికి అధికారం ఉన్నా ఒక యేసును మామూలుగా చూడటానికి పనికి రాలేదని. అంటే బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో మన ఆధిక్యతలన్నీ కూడా యేసును ఒక్కసారి చూడటానికి పనికి రావండి. వన్ టైం జీసస్ ఫేస్ని చూడటానికి మనకు పనికిరాదు. ఎందుకో తెలుసా అండి? దేవుడు ఎంత ధనం ఉంటే నువ్వు పొడుగు వెళ్తామండి, అలా కాలేవు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు గ్రహించండి, ఎవరు అఫెండ్ కావద్దు. ఈ లోకంలో దేవుళ్ళు దీనికి విరుద్ధంగా ఉన్నారని. నీకు ధనం ఉంటే హెలికాప్టర్లో పోయి కొండల మీద దిగచ్చు. ఆ తర్వాత బయట నుంచి, ఆ లోపల నుంచి అర్చకులు వచ్చేస్తారు. అర్చకులు వచ్చి మేళతాళాలతో చక్కగా దేవుణ్ణి దర్శనం చేపిస్తారు. నేను చెప్తున్నా, అలాంటి దిక్కుమాలిన దర్శనాలు అయితే ఇది. కానీ ఈ బైబుల్లో దేవుడు ఏ ధనవంతుడికి దర్శనం ఇవ్వడు. చెప్పలు కొడదామా? గట్టి కొట్టండి చెప్పట్లు. అసలు ఈరోజు చెప్తున్నా, పెద్ద పెద్ద విఐపీలు ధనం ఉంటే ఏదైనా దేవాలయానికి విఐపి దర్శనం అని ఏర్పాటు చేసి మేళతాళాలతో అర్చకులు వచ్చి కొట్టుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ వచ్చి వాళ్ళకి పెట్టుకొని ఆ దేవుడని ఒక రూపాన్ని చూపిస్తారే తప్ప ఈ బైబిల్ అయితే చెప్తుంది, ఈ బైబిల్లో దేవుడు అలాగూ నీ ధనానికి దొరికే దేవుడు కాదు, నీ అధికారం దొరికే దేవుడు కాదు. జక్క ఎంతో ఫేమస్ అక్కడ కదా, శిష్యులకు ఫోన్ చేయించి కదా, రమ్మను, నేను ఇంత ఇస్తాను డొనేషను, నేను విఐపీని యేసుప్రభుని వచ్చి ఒక్క ప్రార్థన చేయమని నెత్తి మీద పెట్టి నూకకపోయినా వెనక్కి ఒక ప్రార్థన చేయించుకోమని చెప్పి అని. ఆయన డబ్బులతో కాదండి, ఆయన శిష్యులు ఎక్కడ అలాగున్న డబ్బుతో ఎవరికి దర్శనం ఆయన దగ్గరికి యాక్సెస్ ఇవ్వలేదు. యేసు ఎవరిని కలవాలనుకున్నాడు? ఆయన దేవుడు, ఆయన కలుస్తాడు. నువ్వు కలవాలనుకున్నంత మాత్రాన నీ ధనము, నీ యొక్క ఆస్తి, ఈ యొక్క సంపదలు, ఈ లోక ఏది పనికిరాదు, అంతే. ఇప్పుడు జక్కయ్య అనుకున్నాడు, అరే యేసుని నేను చూడలేకపోతున్నానే, ఎట్లా పొట్టోడిని, ఎట్లా యేసు వెళ్ళిపోతాడు, ఎట్లా ఆయనను ముఖ దర్శనం చేసుకోవాలనుకొని చూసి ఏం చేశాడు తెలుసా అండి? ఒక్క దాటిని ఆలోచించాడు. యేసు ఇటు వస్తున్నాడు, అక్కడ ఒక చెట్టు ఉంది, దన్నమని చెట్టు ఎక్కేసేసాడు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆలోచించండి, దాన్ని ఏమంటారండి? చెట్టు ఎక్కడం ఏదైనా తగ్గింపు. ఈరోజు దేవుడు ఎవరికి దర్శనమిస్తాడో తెలుసా అండి? తన్ను తాను తగ్గించుకున్నవాడు. అతడు ధనము, అధికారం, ఈ లోకంలో ఆధిక్యతలు అన్నీ పక్కన పెట్టాడు, సడన్గా చెట్టు ఎక్కేసేసాడు. ఎందుకంటే చిన్న పిల్లలాగా వేసాడు. అందు గురించే బైబిల్ చెప్తుంది, కనుక మీరును చిన్నపిల్లల వంటి మనసు గలవారు కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరంట. చిన్నపిల్లల మనసు ఏంటి? వాళ్లకు ఈ లోకంలో ఎవరేమనుకుంటున్నారు, ఎవరేం చూస్తున్నారు అనుకోరు కదండి. వాళ్ళు అనుకుంటారా? ఏమనుకోరండి కదా. మనం ఏదైనా తింటున్నామంటే అటు ఇటు చూస్తాం. పిల్లలు ఐస్ క్రీమ్ మంచిగా తింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏముండదండి వాళ్ళకి. మనం ఐస్ క్రీమ్ తింటుంటే ఈడేమనుకుంటున్నాడు, నేను ఇప్పించలేదని, అదేమనుకుంటుందో, ఈ ఐస్ క్రీమ్ పోతుంది, అబ్బోబోబోయ్ చూస్తే అది నాకేమవుద్దు అని, ఎవడు దిష్టి తగులుతుంది అని చెప్పి కదా, పోయి ఇంటికి పోయి మిరపకాయలు తిప్పుకొని పక్కన పడేసుకొని దారిద్రం. మనకి ఎన్నో ఆలోచన. పిల్లలకు ఉండదండి మనసు పూరి. వాళ్ళు అంటే చిన్నపిల్లల మనసు అంటే తగ్గింపండి, వాళ్ళు కల్మషం లేక అలాగున చెట్టెక్కేసేసాడు. ఆలోచించండి, ఇలాగున జక్కయ్య చెట్టెక్కితే నిజంగా అలాగున తగ్గించుకొని యేసు ప్రభువుని చూడటానికి నిలబడ్డ ఆయన ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, మన జీవితాల్లో తగ్గించుకుంటున్నామా? ఎప్పుడైనా ఆలోచించండి అండి కదా. ఎక్కడైనా తగ్గింపు లేదు కనుక ఆయన అంటున్నాడు, నేను అహంకారులను ఎదిరించి దీనులకు కృప దయచేస్తాను. 1 పేతురు 5:6 క్లియర్గా చెప్తున్నాను, నేను అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తాను. నిజంగా ఇప్పుడు దీనత్వం ధరించి అన్నీ మర్చిపోయి చెట్టెక్కాడండి. చెట్టెక్కినప్పుడు ఆలోచించండి, ఎవరైనా చూస్తే ఏమవుతుందండి? అట్లా చెట్టెక్కితే మరి ఆయన కొడుకుకి ఎవరినైనా పిల్లనిస్తారా? అమ్మవాడు చెట్లు ఎక్కుతుంటాడండి, మరి కొడుకు ఎట్లా ఎక్కుతాడో కదా.
వాళ్ళ కూతురికి పెళ్లి కావాలనుకో, అమ్మో వాళ్ళ డాడీ చెట్లు ఎక్కితే ఇదేమెక్కుతుందో, అమ్మో వద్దు నాయన అలాంటి కూతురు. ఎక్కడైనా ఇట్లా చెట్లు ఎక్కేవాడని తెలిస్తే ఇస్తారండి పిల్లల్ని? ఇంత డేంజర్ కదా, అట్లా ఎక్కకూడదు చెట్లు కదా, అంత పిచ్చిగా. కానీ అవన్నీ ఏం పట్టించుకోలేదండి, యేసును చూడాలి అంతే. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, ఇవన్నీ ఎందుకు చెప్తానంటే యేసు వచ్చేసాడు అక్కడ దాకా, ఆ చెట్టు దగ్గర నిలబడ్డాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. నువ్వు ఆశపడ్డావు దేవుణ్ణి కలుసుకోవాలనుకున్నావు, తగ్గించుకున్నావు, నీ ధనము, నీ డబ్బు, నీ ఆధిక్యతలు, నీ గొప్పతనం అంతా అదే ఏరుకోపడినాడు. ఎత్తకల పడేసి నాకు దేవుడు కావాలని ఎక్కి చెట్టు మీద ఉండే వరకు ఎవ్వరూ చెప్పలేదండి. ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసు? ఇతని బ్రతుకులో ఒక భయంకరమైన భారం ఉందండి, అది చెప్పి ముగిస్తాను. దిగాడు, కిందికి వెళ్తూ ఉన్నాడు. వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. యేసుప్రభుకు తెలియదా ఈడెవడో, వీడు అబ్బో 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 అని ఉంటారు కదండి, మన దగ్గర అంటారు కదా. ఎంత దుర్మార్గుడు అండి వీడింటికి యేసుప్రభు వెళ్తున్నాడు, వీడు ఒక లంచగొండి, వీడు అక్రంగా సంపాదించాడు, ఎన్ని అంటా ఉన్నారు. పాపం ఆ దెబ్బకు జక్కయ్య భయపడి ఏమనుకున్నాడు తెలుసా? యేసు వీళ్ళ మాటలు విని నా ఇంటికి రాకుండా వెళ్ళిపోతాడేమని భయముతో పరుగు తీస్తూ యేసు ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఇంట్లో అడుగుపెట్టాడు. అందరూ కూర్చొని ఉంటారు అక్కడ. యేసు ఏమీ మాట్లాడలేదు, శిష్యులు ఏమీ మాట్లాడలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అప్పటి వరకు సనిగి గుడిగిన వాళ్ళు కామైపోయినా కానీ ఫస్ట్ నోరు తెరిచి ఇంటికి వెళ్ళినాక ఎవరు మాట్లాడారు తెలుసా అండి? జక్కయ్యే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? దేవా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు చెల్లిస్తున్నాను. చెప్పట్లు కొడదామండి. బైబిల్ చెప్తుంది యేసు ఎందుకో పిలుస్తాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము దేవుడు పిలుస్తున్నాడంట. జక్కయ్యను ఎందుకు పిలిచాడంటే తన సంఘానికి డబ్బు కాదండి అక్కడ ఆయనకు కావాల్సింది. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు అంటే చాలండి. ఐజయా 1:18లో దేవుడు అంటాడు, నేను పిలుస్తాను. నేను ఎందుకో తెలుసా? నీకు నాకు ఒక వివాదం ఉంది బిడ్డ. ప్రతి మానవుడితో దేవుడికి వివాదం ఉంది. అదేంటో తెలుసా? పాపం అనే వివాదము. జక్కయ్య పాపం అనే వివాదంలో ఉన్నాడు. యేసు ఎందుకు పిలిచాడో తెలుసా? రా జక్కయ్య, ఈరోజు నీకు నాకున్న వివాదము తేలిపోవాలి. నీవు అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, మోసపూరితంగా ఎంత డబ్బు సంపాదించి నీవు నన్ను ఆరాధించలేక నీకు నాకు మధ్యలో ఈ పాపం అనే భయంకరమైన వివాదం ఉంది. రా, ఈరోజు కెంపు వలె ఎర్రనివైనా నీ పాపాలు గొర్రె బొచ్చు వలె చేసేస్తానంటున్నాడు. ఎంత మంచి ఆదరణ దేవుడు చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు పిలుస్తాడో తెలుసా అండి? ఆయన నీకు మధ్యలో ఉన్న ఆ పాపమనే వివాదాన్ని తీసివేయడానికి పిలుస్తాడు. ఎన్నిసార్లు దేవుడు పిలిచినా నీ జీవితంలో ఒక పిలుపు ఏంటో తెలుసా అండి? వివాదంలో నుంచి ఆయన బయటికి విడిపించి, ఇక దేవుడికి నీకు ఉన్న వివాదమే తొలగిపోయింది అనుకోండి. తానే అడగలే యేసుప్రభు అన్నాడా? ఆ ఇంట్లో అడుగు పెట్టినాక నువ్వెంత సంపాదించావు, ఏం అడగలేదండి. మనస్సాక్షి, అంతరంగ మనస్సులో తెలుస్తుంది, నేను పాపిని, యేసు ఆ పాపాన్ని పరిహరించగలుగుతాడు అని. ఆ చెట్టెక్కినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? దిగు జక్కయ్య, నేను చెట్టెక్కుతాను. నువ్వు ఎక్కిన చెట్టుకు కాయలుండొచ్చు, పండ్లుండొచ్చు, ఆకులున్నాయి. నేను ఎక్కే చెట్టు అది జీవము లేని చెట్టు. కొయ్య మీద నన్ను కొట్టేస్తారు. నువ్వు దిగు, త్వరగా దిగు. నీ వివాదము నా వివాదము సమసిపోయింది. నీ స్థానంలో నేను చెట్టెక్కుతాను. అది ఎండిపోయిన కొయ్యే. నీ చేతులతో ఎంత దుర్మార్గం సొమ్ము సంపాదించావో నా చేతుల్లో మేకులు కొడితే రక్తము కార్చి నీకు పాపక్షమాపణ ఇస్తాను. రా, నీ ఇంటికి తీసుకెళ్ళు, నీ పాపాన్ని మనస్సాక్షిపూర్వకంగా కడుక్కు, అంతే. వివాదం తీర్చేసుకో, సెటిల్మెంట్ అంతే. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు ఈరోజు మానవ జాతిని? ఆయన పిలుపులో రెండవది ఏంటంటే, నీకు ఆయనకు వివాదం ఉంది. ఈ వివాదము కోర్టులో, ఈ వివాదం పోలీస్ స్టేషన్లో, ఈ వివాదము సుప్రీంకోర్టు, ఇంకెక్కడెక్కడెక్కడ జిల్లా కోర్టులో కాదది. యూఆర్ ఎ సిన్నర్, నువ్వు పాపివి గనుక కల్వరి అనే చెట్టు దగ్గరనే నీ బ్రతుకులో వివాదం తీర్చుకోవటానికి పిలుస్తున్నాడని. ఎన్నిసార్లు పిలుస్తుంటే మనం ఆ పిలుపుల్లో పడట్లేదు, ఇంకా పాపములో ఉండాలంటే. ఐస్ అంటున్నాడు, బిడ్డ నేను జక్కయ్య నుంచి ఏం ఆశించాను? జక్కయ్య నుంచి నాకు ఏ డబ్బు అవసరం? వెండితో బంగారంతో కానిది, అది నా రక్తంతో అవుతుందని నేను వచ్చాను కదా. మేడి పండు చూడు మేలిమై ఉండను, బయటికి చూస్తే అతడు ఒక మంచి జక్కయ్యలాగా ఉన్నాడు,
కానీ సాక్ష్యం లేకుండా ఉంది. వాళ్ళే చెప్తున్నారు ఈ దొంగ ఇంటికి పోతాడేంటి యేసుప్రభు అని. కానీ నేను పాపులనే పిలవటానికి వచ్చాను. ఐ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. నా పనే అది, నేను పాపులనే పిలుస్తానని. ఆ యేసు జక్కయ్యను పిలిచిన దాంట్లో రెండవది ఉందండి. మొదటిది విశ్రాంతినివ్వటానికి పిలుస్తాడు, రెండోది వివాదము తీర్చుకోవటానికి పిలుస్తాడండి. ఎవరైనా ఉన్నారా ఈ లోకములో? ఇంకా మన వెండి బంగారాలు పసుపులు కావాల్సిన దేవుళ్ళు, నగలు కావాల్సిన దేవుళ్ళు, ఇంకేదేదో ఉన్నాడు, ఎవడెవడో ఉన్నాడు. కానీ యేసు కృప ఏమక్కర్లేదు బిడ్డ. ఒక్కసారి నీ కొన ఊపిరి ప్రాణం ఈ లోకంలో చెల్లిపోకముందే నీకు నాకేం కావాలి? వివాదం సరైపోవాలి. నీ పాపాలు ఏ ఉన్నాయో అవి నా కలవరి దగ్గర పరిహారం చేసుకోవటానికి నేను పిలుస్తాను. నీ డబ్బు వెండి బంగారాలు అక్కర్లేదని ఏసలాగున జక్కయ్య అందరి ముందు సాక్ష్యం చెప్పించాను. ఇప్పుడు ఏసు ఆ ఊరిలోంచి వెళ్ళిపోయాడు. ఏసు వెళ్ళి సిలువెక్కేశాడు. జక్కయ్య కొరకు కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, రక్తం కార్చేశాడు. ఆ జక్కయ్య ఉన్న ఎరుకు అంతట్లో జక్కయ్య సగం బీదలకు ఇచ్చేసాడు. ఆ రోజే అన్యాయం చేసింది తీర్చేసుకున్నాడు. ఏసు ద్వారా క్షమాపణ పొందాడు. ఇప్పుడు ఎవడైనా నిరస్థాపన చేస్తాడా? జక్కయ్య వాడు చెడ్డోడు అన్నా కామా పెడతాడు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. జక్కయ్య వాడు యూదుడే కానీ చాలా దరిద్రుడు పడ్డాడు కాదు, ఇప్పుడు కాదు. జీసస్ ఒక్కసారి పిలిచినాక ఏమైపోయింది తెలుసా? సెటిల్ అయ్యి. ఎంత మంచి సాక్ష్యం. దేవుడు ఈరోజు నన్ను ఎందుకు వివాదానికి పిలుస్తున్నాడు తెలుసా అండి? రేపు లక్షల మంది నీ మీద నేరస్థాపన చేస్తారు. అట్లాంటోడు ఇట్లాంటోడు పరలోకానికి వెళ్ళనీయొద్దు అని అంటే, భూమి మీద ఇప్పుడే యేసు పిలిచినప్పుడే నీ వివాదాలకు ముగింపు కలిగి దేవునిలో సాక్ష్యం పొంది. ఎరికో వాళ్ళందరూ చెప్పి ఉంటారు, ఆ చెట్టు మీద నుంచి దిగిన జక్కయ్య బ్రతుకు మారిందండి. యేసు ఇంట్లో అడుగు పెడితే మారిందండి. యేసు పిలుపు ద్వారా బ్రతుకు మారిందని ప్రపంచంలో జక్కయ్య సాక్ష్యం అలాగున కొనసాగింది. ఈరోజు నన్ను దేవుడు పిలిచి అడుగుతున్నాడు. నిజంగా నీ జీవితంలో ఈరోజు ఒక్క మాట, లాస్ట్ మాట నేను మాట్లాడుతుంది వినండి. బైబిల్ అంటుంది, యేసు పిలుస్తూనే ఉన్నాడండి. ఎక్కడుంది అది? ప్రకటన 3:20లో ఉంది. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నాతో అతను తండ్రి కలిసి భోజనం చేస్తామండి. మరి ఈ పిలుపు నీకు వినపడట్లేదు. ఎన్ని రోజులు పిలవాలి? ఎన్ని రోజులు? యేసుప్రభు చెట్టు దగ్గర నిలబడి జక్కయ్య దిగు, జక్కయ్య దిగు, జక్కయ్య దిగు, జక్కయ్య దిగు అనలేదండి. ఎందుకంటే ఈరోజు యేసు పిలుపుకు వాళ్ళ బ్రతుకులో విలువ ఉంది. నేను ఎన్ని రోజుల నుంచి యేసుప్రభు పిలుస్తున్నాడు, వింటున్నావా? ఆ సుంకపు మెట్టు దగ్గరికి వచ్చి యేసుప్రభు ఆ యొక్క లేవిని లేవి లేచి రా 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 అని పిలవలేదండి. బ్రతుకులో విశ్రాంతి లేని వాడికి యేసు పిలుపు అది శిరోధార్యం కావాలి. ఈ బ్రతుకులో వివాదాలతో బతుకుతున్న వాడికి యేసు పిలుపు అది శిరోధార్యమై లేచి వస్తే వాళ్ళ బ్రతుకులో గొప్ప విశ్రాంతి పొందుతారు, గొప్ప యొక్క నీతిని పొందుతారు. కనుక దేవుడు ఇక్కడ నన్ను పిలిచి లోకంలో ఒకటి అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది ఏమంటున్నారు తెలుసా అండి? ఒక్క మాట లాస్ట్ చెప్పాను కదా, ఆఖరి మాట. నా లైఫ్లో టర్నింగ్ లేదండి, ఉద్యోగం చేశాను ఏమీ లేదు, పెళ్లి చేసుకున్నాను ఏమీ లేదు, ఇల్లు కట్టాను లేదు, డిపార్ట్మెంట్ మారాను ఏమీ లేదు, ఒక మలుపు అనేది లేదని చెప్తున్నారండి. చాలామంది చెప్తారు ఈ లోకంలో. అట్లే బతుకుతున్నాం, ఆ బతుకులో టర్నింగ్ లేదని. నేను చెప్తున్నానండి, 21 ఏళ్ల క్రితం దేవుడు నన్ను పిలిచాడు. నేను గట్టిగా ఆ యొక్క ఇబ్రహీంపట్నం దాటి మాల్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ రైట్కి వెళ్తే ఆ యొక్క కప్పా పహాడ్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లోకి వెళ్ళి వచ్చి అక్కడ కూర్చున్నాను బెంచ్ మీద ఒక టీ దగ్గర. అక్కడ తాగుతుంటే ఆ టీ అసలు ఏం బాగలేదు, కానీ నా కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోతున్నాయి. ఆ టేబుల్ మీద కంటి చుక్కలు పడతా ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాను ఒక్కడనే. ఆ టీ ఇచ్చిన వాళ్ళు, ఆ చిన్న షాప్ అది, ఈరోజు పెద్ద 4 ట్రాక్ పెద్ద రోడ్ అయిపోయింది అది. ఆ టీ అతను అనుకోండొచ్చు ఇతను ఏమైనా పోగొట్టుకున్నాడేమో, ఇతడు ఏదైనా దుఃఖంలో ఉన్నాడేమో, ఏమైందో మరి, ఎవరైనా ఒక బ్యాడ్ న్యూస్లో అనుకో, వాళ్ళకి ఏం తెలియదేంటి. కానీ నేను కూర్చొని ఏడుస్తుంటే దేవుడు పిలుస్తున్నాడు, అజయ్ నువ్వు లేచి నా సేవ చేయాలన్నాడు. ఎందుకంటే నేను ఒక్క ఆదివారం కప్పాపాడికి వెళ్ళి వస్తే మళ్ళీ 3 ఆదివారాలు వస్తే ఎవ్వరు కూడా అక్కడికి సేవకుడు. ఈ హైదరాబాద్లో చర్చుల్లో మాత్రం విపరీతంగా అనిపిస్తున్నారు. జస్ట్ 25-30 కిలోమీటర్స్ దగ్గరికి ఇవ్వడు. ఆ రోజు దేవుడు నన్ను పిలిచాడండి. ఎందులే ప్రభా, నాకు ఈ ఊరోళ్ళతో ఏం పని అని నేను ఆ రోజు కాలేదండి. ఆ పిలుపుకు లోబడి వచ్చి, నేనే చర్చిలో అయితే నేను అప్పుడు ఉండేవాడినో, ఇలాగున ఒక బీరువా ఉంటే ఆ తాళం చేతులు ఇచ్చేసి పాస్టర్కి చెప్పాను, నేను సేవ చేయను ఇక్కడ అని. ఎందుకనంటే నేను సేవకి వెళ్తున్నాను. దేవుడు నన్ను పిలిచాడు. ఇబ్రహీంపట్నం రోడ్లో ఒక టీ అక్కడ కళ్ళ నీళ్ళు ఆ టేబుల్ మీద, పాత బెంచ్ ఒకటి, ఎట్లుంటాయి మీకు తెలుసు రోడ్ సైడ్ హోటల్స్. దేవుడు పిలిస్తే ఈరోజు నేను ఆ పిలుపుకు లోబడ్డాను. నేను ఆ పిలుపుకు లోబడ్డందుకు ఈరోజు ఏమాత్రం బాధపడట్లేదు. దేవుడు 100
1000 మంది దాకా యవనస్తులను నా ద్వారా రక్షించుంటాడు. నేను ఒకటే చెప్తున్నాను, బైబిల్ అంటుంది. ఈ పిలుపు తర్వాత ఏంటి తెలుగుతుందంటే, నేను చెప్తున్నాను బైబిల్లో, దేవుడి పిలుపు నీ బ్రతుకుకు మలుపు. గుర్తుపెట్టుకో. నా లైఫ్లో టర్నింగ్ లేదండి. చాలామంది చెప్తారు నా లైఫ్లో టర్నింగ్ లేదు, అట్నే బతికేస్తున్నాం మేము. ఎందుకు అని అంటే, ఒక పిలుపు నీ బ్రతుకుకి మలుపిస్తుంది. ఆ మలుపు ఈరోజు బ్రతుకుల్లో దేవుడికి సన్నిధిలో మనం చూడలేకపోతున్నాం. ఆ సుంకం మెట్టు దగ్గర లేవిని పిలిచాడు, అతని బ్రతుకులో ఆ మలుపు ఏంటో తెలుసు. మహిమలో యెరూషలేము యొక్క పరలోకపు ఆ పట్టణానికి పునాదుల మీద ఇతని పేరు ఉంటుందండి. రేపు అక్కడ రాసి ఉంటాడు. మనకు 2 మత్తయి లేవి ఒకటే పేరు. ఆ పేరు కనిపిస్తుంది అక్కడ పరలోకంకి వెళ్తే. ఎవరికైనా ప్రపంచంలోని 700 కోట్ల మంది ఎవడైనా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటే ఆ పేరు అక్కడ చూస్తారు ఈ బైబిల్లో. తర్వాత ఎంత మలుపు అండి. తను ఒక సుంకము ఆ యొక్క మెట్టు మీద ఉంటే ఇంకేమయ్యేవాడండి, ఇంకొంచెం చీఫ్ అదే కదా, ఆ యొక్క సిటీఓ అయ్యేవాడు, ట్యాక్స్ ఆఫీసర్, ఇంకేదో అయ్యేవాడు. కానీ ఆ మలుపుకు రావాలంటే ఈరోజు భూమి మీద జక్కయ్య ఊరిలో పచ్చి సాక్ష్యం లేనివాడు, యేసు పిలవంగానే అతని బ్రతుకు ఎంత మలుపు వచ్చిందని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను పిలిస్తే ఎవడింటున్నాడు. ఈరోజు నా జీవితంలో మలుపు లేదు అని బాధపడుతుంటే ఆ యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నీ జీవితానికి మలుపు ఏంటో తెలుసా? యేసు పిలిపే కనుక మనందరం కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు పెళ్ళికి పిలవలేదని మేము అలుగుతాం ప్రభా. చాలాసార్లు ఒక పార్టీకి పిలవలేదు, బర్త్డేకి నన్ను అని అలుగుతాం. ఇంకా కొంతమందితో స్నేహాలు వదిలేసుకుంటాం. రాజకీయాల్లో పిలుపు కొరకు ఎదురు చూస్తారు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ల కొరకు. మంచిదే. అలాగున్న ఈరోజు ఉద్యోగాల కొరకు కాల్ వస్తుంది. గవర్నమెంట్ కొంచెం లేట్ అయిన నోటిఫికేషన్స్ ఇచ్చి కాల్ ఇస్తుంది. ఈరోజు పిల్లలు దూరంగా ఉంటే విదేశాలలో ఆ పిల్లలు ఎప్పుడు కాల్ చేస్తారా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. మంచిదే. ఈరోజు ఇంకా పిలుపు గురించి చెప్తే ఎన్నో చోట్ల పిలుపులు ఉన్నాయి. కానీ అసలు పిలవటానికి కావలసిన నోరు, నాలుక, కంఠాన్ని సృష్టించిన దేవుడు ఆయన పిలుస్తాడు. పిలిస్తే వినటానికి కావలసిన చెవులు, చెవుల్లోని అంతేంద్రియ భాగాలను, ఆ చెవులో ఉండే డ్రమ్మును, ఆ చెవులో ఉండే కర్ణబేరిని, అవన్నీ కూడా దేవుడే సృష్టించాడు. కానీ ఆ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఈరోజు. బిడ్డ, నీ బ్రతుకులు ఇంకెంత కాలం విశ్రాంతి లేక బతుకుతావు? నీ ప్రాణం నలిగిపోతుంటే ఎంతమంది సూసైడ్లు చేసుకోవట్లేదా? బావుల్లో పడి దుంకి చావట్లేదా? ఉరేసుకొని చావట్లేదా? వెళ్ళిపోతున్నారు కదా. నేను పిలుస్తున్నానని చెప్పి యేసు కల్వరిలోంచి పిలుస్తున్నాడండి. ఆయన పిలుస్తున్నాడు. ఆ యొక్క లేవిని పిలిచిన దేవుడు, జక్కయ్యను పిలిచిన దేవుడు ప్రతి బిడ్డను పిలుస్తాడు. కానీ ఈ లోకపు హోరులో, శబ్దంలోనూ యేసు మాట సరిగ్గా వినట్లేదండి. ఎక్కువ దొంగ సేవకుల మాటలు వింటున్నారు కనుక సత్యం వినబడకుండా పోయింది. ఈరోజు సత్యం కనుమరుగైపోయిందండి. దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా, మరి ఈరోజు నేను నీ పిలుపు వింటే నాకు బైబిల్లో తేటగా ఉంది నాయన. అయ్యా, పిలుపు అనే మాట బైబిల్లో 889 టైమ్స్ ఉంటే మలుపు అనే మాట 624 టైమ్స్ ఉందండి. 624 సార్లు నేను బైబిల్లో ఆ యొక్క కాన్ఫిడెన్స్లో చూసి నేర్చుకుంటూ ఉంటాను. 624 టైం దేవుడు అన్నాడు, పిలుపు, దేవుడి పిలిపే మానవ బ్రతుకు మలుపు. ఇంకా నీ లైఫ్లో టర్నింగ్ రాలేదా? నువ్వు ఇంకా నీ ఉద్యోగంలో స్ట్రగుల్ అవుతుంటే, నీ ఫ్యామిలీలో స్ట్రగుల్ అవుతుంటే, నీ యొక్క హెల్త్లో స్ట్రగుల్ అవుతుంటే, నీ రిలేషన్స్లో స్ట్రగుల్ అవుతుంటే, దేవుడు ఏదో ఒకరోజు పిలుస్తాడు. ఆయన మంచి దేవుడు. ఆయన పిలుపుకు లోబడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన పిలుపును స్పందిస్తే నీ బ్రతుకుని ఎంత అద్భుతంగా ఆయన మార్చి మలుపులోకి నడిపిస్తాడు. ఈరోజు నేను నాదేదో ఎగ్జాంపుల్ చెప్పుకున్నానంటే నాకేమి ఇష్టం లేదు. నేను గట్కేసర్ దగ్గర, ఆ యొక్క ఇబ్రాహీంపట్నం దగ్గర 20 ఏళ్ల క్రితము దేవుడు నన్ను నేను 100 భక్తుల చరిత్రలు చెప్తాను. ఒక్కసారి దేవుడు పిలిచినాక వాళ్ళ బ్రతుకులు ఎట్లా మారిపోయినాయి. గలతీ 1:15లో నేను చూపించాను. ఆ యొక్క సౌలును దేవుడు పిలిచి పౌలుగా చేస్తే ప్రపంచ రాజ్యాలకు ఆశీర్వాదకరమయ్యాడండి. క్రిస్టియన్ డాక్ట్రిన్ ఎక్కువ ఆయన చేతనే రాయబడింది, పాల్ చేత. ఎంత మలి చేశాడు. యేసు ప్రభును ముఖాముఖిగా చూడటానికి ఆ యొక్క పరదేశికి, 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు బతికుండగానే. ఈరోజు అక్కడికి ఏరోప్లేన్లు తీసుకెళ్ళలేవు మనల్ని, హెలికాప్టర్లు, రాకెట్లు తీసుకెళ్ళలేని చోటికి వెళ్ళాడంటే ఈరోజు యేసు నీ బ్రతుకులో ఒక పిలుపునిస్తున్నాడు. అది నీ బ్రతుకుకి మలుపు. ఆలోచించు. ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. సాకులు చెప్పొద్దు. మీ కులం మీద పెట్టద్దు సాకు, మతం మీద పెట్టద్దు సాకు, ఇంకా పెళ్లి మీద సాకు పెట్టద్దు. ఒక్కసారి యేసు దాటిపోతే ఆ పిలుపు ఇంకోసారి లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనము? మనం ఇదిగో ఆ యొక్క సంగారెడ్డిలో ఆ యొక్క ఎస్ఐ పాపం మంచి జాబ్ సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు.
మంచి జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆహా ఎంత హాయిగా బతకచ్చు. అలాంటిది ఎందుకు కాల్చుకొని చచ్చిపోయాడో తెలుసా అండి? విశ్రాంతి లేదు. ఈ లోకంలో దుర్మార్గత ఉంటుంది, కానీ నీకు విశ్రాంతి క్రీస్తులోనే ఉంటుంది. మరి అందు గురించి ఆ యేసు అడుగుతున్నాడు, ఆయన పిలిపిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసేవారులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానంటున్నాడు. ఆ విశ్రాంతి కొరకు ఈరోజు నీకు పిలిపిస్తుంటే నువ్వు స్పందించకపోతే ఎవరిస్తారు నీకు? ఒక సినిమా, ఒక సీరియల్ ఎంతసేపు విశ్రాంతిని ఇస్తుందండి నీకు? ఒక మత్తు, ఒక ఈ లోకంలో ఏదో ఒక అది ఎంతసేపు విశ్రాంతిని ఇస్తుంది? అది తగ్గంగానే అయిపోతుంది. కానీ యేసు ఇచ్చే విశ్రాంతి లోకంలో ఎవ్వడూ లాక్కోలేని విశ్రాంతి. యేసు ఇచ్చే ఆ యొక్క తీర్పు, నీతిమంతులనే ఆ యొక్క వివాదాల్లోంచి నేను విడిపించింది ఇంకెవ్వరి లోకంలో నీకు బ్రాండ్ వేయలేరు. నువ్వు వివాదాలలో ఉన్నావా? పాపపు వివాదంలో రా, ఈరోజు రక్షణ పొందు. ఇదిగో నువ్వు విశ్రాంతి లేకున్నావా, రా నేను నీకు విశ్రాంతిని ఇస్తాన్నా. దేవుడి పిలుపు మనకు అక్కర్లేకుండా పోతుందండి. మొన్న కేసీఆర్ గారు తన యొక్క ఫీల్డ్లో చక్కగా కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ని, ముస్లిమ్స్ లీడర్ని పిలిచి హైకాల్ అంటారు దాన్ని, ముఖ్యమంత్రితో కొద్దిసేపు టీ తాగడం హైకాల్. ఇట్స్ వెరీ గ్రేట్ అది. అలా హైకాల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో పిలుపులు, ఎంఎన్సీలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, ఎన్నెన్నో పిలుపుల్ని బ్రతుకులో విన్నా. విశ్రాంతినిచ్చే దేవుడి పిలుపు మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుని బిడ్డ, అది నీకేమీ ప్రయోజనం లేదు. అంతేకాదు, నీ వివాదాలను సిలువ దగ్గర తీర్చగలిగిన యేసుక్రీస్తు పిలుస్తుంటే జక్కయ్యలాగా నీ పాపాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకోకపోతే ఇక నీ బ్రతుకులో ఎన్ని ఉన్నా వివాదం అలాగునే కొనసాగుతుంది. రేపు రాకడలో దేవుడు ఆయన ఈ బిడ్డ నాకు తెలియదు అంటే దేవుడు నిన్ను తీర్పు తీర్చి అగ్ని గుండంలో పడేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడే యేసు యొక్క కల్వరి 600 మంది సైనికులు నడినెత్తి నుంచి అరికాలు చీలుస్తుండగా నీ పాపములందరి కొరకు రక్తం చిందించి ఆ యొక్క కల్వరిలో యజ్ఞం చేసిన యేసు నీ వివాదాన్ని అక్కడ తీర్చుకొని నమ్మంటున్నాడు. దానికి ఏ డబ్బు అక్కర్లేదు. ఉన్న డబ్బే యేసుప్రభు జక్కైది ఆయన తీసేసి పనిచేశాడు తప్ప తన శిష్యులకి తీసుకోలేదు, తను తీసుకోలేదు. దానికి ఇంకొకసారి ఆ యేసు పిలుస్తున్నాడు, యేసయ్యా నీ పిలుపుకి నేను లోబడతాను నాయన. ఎన్నో మీటింగ్లో వింటున్నాను, చర్చిల్లో వింటున్నాను, ప్రభువా నీ దాసుల ద్వారా నీ స్వరం వింటున్నా. వీళ్ళెవ్వరు మాట్లాడకపోయినా బైబిల్ తీస్తే నువ్వు మాట్లాడతావు, టీవీలో కూడా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది నాయన. కానీ నీ పిలుపుకు లోబడట్లేదు. ఎంత భయంకరం నాయన. ఈరోజైనా లోబడతానని నువ్వు తీర్మానం చేసుకుంటే, నువ్వు ఉన్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా నాకు విశ్రాంతి నాయన, విశ్రాంతి లేక బతుకుతున్నాను దేవా, ఏమి చేసినా విశ్రాంతి లేదు నాయన, నెమ్మది లేక హృదయంలో వేదంతో ఉంటున్నాను. ఎందుకు నాయన? నీ వాక్యము నీ ప్రేమ ఎంత గొప్పవి ప్రభా నాయన. అయ్యా నాకు విశ్రాంతిని నాయన, నీవు విశ్రాంతిస్తే తప్ప నా విశ్రాంతి నిజమైంది కాదు దేవా. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం. అలాగే నేను నెల నెల బాప్తిస్తాల గురించి పిలుపునిస్తున్నా కానీ ఇంకా పాప వివాదాన్ని తీర్చుకోకపోతే ఈ నవంబర్లో కూడా ఉంటాయి బాప్తిస్తాలు. అయ్యా నా వివాదం తీర్చబడాలి నాయన. నేను మరణంలోకి వెళ్ళిపోయినాక ఇంకా నాకు నా తండ్రి పాప క్షమాపణ ఉండదు నాయన. మృతులకు నా తండ్రి క్షమాపణ ఇవ్వలేడు దేవుడు. చచ్చిపోయినోడికి డాక్టర్లు ఆపరేషన్ చెయ్యరు, కొన ఊపిరితో ఉంటేనే చేస్తారు. చచ్చిపోయిన వాళ్ళకి డాక్టర్లు ఎలాగునా మెడికేషన్ చేయలేరు. అలాగున్నే ప్రాణంతో ఉన్న వ్యక్తులు మృతులైపోయినాక యేసు క్షమాపణ ఇవ్వడు వాళ్ళకి. యేసయ్యా నన్ను క్షమించు, నా వివాదాన్ని నీ వద్ద తీర్చుకుంటాను అనుకున్న వాళ్ళు కూడా చేయెత్తితే నేను ఒక్క మాట ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్యా నిలువెల్లా నా కొరకు రక్తం, నా పాప శాపాన్ని భరించాను నాయన, నా తీర్పును నా వివాదాన్ని కొట్టివేసావు కనుక నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అనుకున్న వాళ్ళు అందరం చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా, ఈ దినము నా తండ్రి బైబిల్లో నా తండ్రి నాయన మరి కాల్ అనే మాట 889 టైమ్స్ ఉంది ప్రభా. నువ్వు పిలిచే దేవుడవు నా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన పిలవగలిగిన దేవుడవు నా తండ్రి, పిలిచి విశ్రాంతినిచ్చే దేవుడు, పిలిచి వివాదాన్ని తీర్చే దేవుడు గనక రండి మన వివాదాన్ని తీర్చుకుందామంటున్నావు గనక నాయన, దైవమైన నీతో మాకు వివాదం ఉంటే మేము ఏం బ్రతకగలుగుతాం నాయన? దేవుడవైన నీతోటే మాకు విరుద్ధంగా ఉంటే మేము ఏం బతాం? మా ఇష్టమైన దేవుళ్ళని, ఇష్టం వచ్చిన దేవతలను, ఇష్టం వచ్చిన తండ్రి అయ్యా ఆచారాలను ఆచరిస్తే అది నీకు ఇష్టమా ప్రభా? వాళ్ళు ఎవ్వరూ మా కొరకు నాయన బలియాగం కాలేదు కదా, రక్తము చిందించలేదు, యజ్ఞము చేయలేదు గనక యేసు నువ్వు ఒక్కడవే ఆ పని చేసావు గనక యేసయ్యా నీ పిలుపు మేము స్పందిస్తాము నాయన. మా యొక్క ప్రార్థన ఆలకించండి, చేయెత్తిన బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి ఆయన. విశ్రాంతి లేని వారికి విశ్రాంతి, వివాదంలో ఉన్న వారికి విడుదలిచ్చిన ఆయన నీ పిలుపు ద్వారా వాళ్ళ యొక్క జీవితం మలుపు రాక తిరుగుటకు సహాయం చేయండి. దేవుని పిలిపే మానవ బ్రతుకుకు మలుపు కనుక నాయన, ఎంత పెద్ద నా తండ్రి లోకంలో పొందినా అది మలుపు కాదు నాయన.
నీ పిలిపే మానవ బ్రతుకు మలుపు గనక అలాంటిది పొందుకొని ముందుకు సాగుటకు సహాయం చేయ. విత్తబడిన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింప చేయమని అయ్యా మరొక్కసారి ఇంకానూ పిలుస్తున్నాం. హృదయాన్ని కఠినం చేసుకున్న వాళ్ళని కనికరించండి ఆయన. నువ్వు దాటిపోతే ఇంకా ఏమీ మిగలదు నాయన. కనుక ప్రభు అయ్యా నువ్వు దాటిపోకముందే నీ పిలుపుకు వారు లోబట్టకు ఇంకొంత సమయాన్ని ఇచ్చిన ఆయన నీ కార్యం జరిగించుకోమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.